గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభోదయం మిత్రమా. సో వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న సందేశం పంపించే ప్రయత్నం చేయండి. అదే మాదిరిగా మన కోర్స్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా సందేశం పంపించండి. 7th క్లాస్ జాగ్రఫీలో ఉన్న మహాసముద్రాలు చేపలు పట్టడం అనే పాఠ్యాంశం దృష్ట్యా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశంలో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే సముద్రానికి ఉన్నటువంటి కొన్ని కదలికల పైన ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అదే తరహాలోనే ఇదే మహాసముద్రాలు అనే పాఠ్యాంశాన్ని 9th క్లాస్ లింక్ టాపిక్స్ ఆధారంగా చేసుకుని జలావరణం అనే పాఠ్యాంశం ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కూడా మళ్ళీ అక్కడ కూడా సముద్ర శాస్త్రం అనే పాఠ్యాంశం ఉంటుంది. ఈ మూడింటికి లింక్ చేసుకుంటూ మన పాఠ్యాంశాన్ని మన హ్యాండ్ ఓవర్ లో చేసుకునే ప్రయత్నం చేయాలి. సో లింక్ చేసుకుంటేనే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్, అది గమనించే ప్రయత్నం చేద్దాం. వన్స్ ఒకసారి చూస్తే రైట్ మిత్రమా, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ ఉంటే ఒక సందేశం పంపించండి సార్. క్లియర్ ఉందా? రైట్ సార్, ఎస్. లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్, రైట్. లైవ్ క్లియర్ వస్తుందా? వాయిస్ క్లియర్ వస్తుందా? రైట్ సార్, రైట్ సార్, ఎస్. ఒకసారి చూడండి సార్, మహాసముద్రాలు చేపలు పట్టడం అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఒకసారి గమనిస్తే, భూమి ఉపరితలంపై మానవుని యొక్క జీవన విధానానికి మహాసముద్రాలు ఏ విధంగా దోహదపడుతున్నాయి అనేటటువంటి ప్రాథమిక లక్షణంతో ఈ పాఠ్యాంశాన్ని మనం చదవాల్సిన నేపథ్యం కలిగి ఉంటుంది. భూమి ఉపరితలంపై విస్తరించిన భూభాగాలు జలభాగాలలో మనకు ప్రథమ శ్రేణి భూస్వరూపాలుగా పిలువబడుతున్నాయి. భూమి ఉపరితలంపై విస్తరించిన విశాలవంతమైన భూభాగాలని ఖండాలుగా పేర్కొన్నాం. ఆ ఖండాలు అవరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. దాంతో పాటు ఖండాలను విభజిస్తూ విస్తరించిన విశాలవంతమైన జలభాగాలని మహాసముద్రాలనే పేరుతో ప్రస్తావించాం. సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మహాసముద్రాల యొక్క ప్రస్తావనని పరిగణలో తీసుకున్నట్లయితే ఒకసారి గమనించండి మిత్రమా. సో మనకి భూమి ఉపరితలంపై విస్తరించిన మొత్తం భూభాగాన్ని, భూమిపై విస్తరించిన మొత్తం భూభాగాన్ని ఒకసారి ప్రామాణికంగా తీసుకుంటే ఈ తరహాలో విస్తరించిన మొత్తం భూమి యొక్క భూభాగము 510 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. 510 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించినది. ఈ 510 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించిన ఈ మొత్తం భూమి యొక్క ఉపరితలంపై మనకి 71% జలభాగం విస్తరించింది, ఒక 29% భూభాగం విస్తరించింది. మొత్తం భూమిపై విస్తరించిన 71% జలభాగం ఏదైతే ఉందో ఈ 71% జలభాగాన్ని మనం 369 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా పేర్కొన్నాం. సరే, 361 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా పేర్కొంటాం. 361 మిలియన్ చదరపు కిలోమీటర్ సర్ఫేస్ అంతా కూడా వాటర్ సర్ఫేస్ గా విస్తరించినది. రిమైనింగ్ ఒక 29% భూభాగం అంతా కూడా మనకి ఈ విధంగా విభజించబడి ఖండాలుగా విభజించబడి సుమారు 149 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించినది. ఇక్కడ పాఠ్యాంశం యొక్క ప్రాథమిక లక్షణం, భూమిపై విస్తరించిన మొత్తం భూభాగం పైన ఖండాలని మహాసముద్రాలని మానవుడు మొదటగా గుర్తించాడు, మొదటగా అవగాహన పొందాడు. కాబట్టి వీటిని ప్రథమ శ్రేణి భూస్వరూపాలు, ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్ గా పేర్కొన్నాం. అలాంటి ప్రథమ శ్రేణి భూస్వరూపాల్లో ఖండాల పరంగా ఆసియా ఖండము, రెండవది అవరోహణ క్రమం దృష్ట్యా గమనిస్తే ఆఫ్రికా ఖండము, మూడవది ఉత్తర అమెరికా, నాలుగవది దక్షిణ అమెరికా, ఐదవది ఈ ప్రాంతంలో కనిపిస్తున్న అంటార్కిటికా ఖండం. అంటార్కిటికా విస్తీర్ణ పరంగా 5వ స్థానంలో ఉంటుంది. యూరప్ 6వ స్థానంలో విస్తరించుంటుంది. ఆస్ట్రేలియా 7వ స్థానంలో విస్తరించుంటుంది. ఈ ఖండాలన్నింటినీ ఖండచలన సిద్ధాంతం దృష్ట్యా మనకు మహోన్నతమైన శాస్త్రవేత్తలు చెప్పారు, అయ్యా ఓ నిండుగా నీటితో నింపినటువంటి బౌల్ పైన
మనం పుస్తకానికి సంబంధించిన అట్ట ముక్కని 7 భాగాలుగా చించి ఆ 7 ముక్కలు కనుక వేస్తే ఎట్లయితే తేలుతా ఉంటాయో ఆ తరహా తేలుతూ కొన్ని మూమెంట్స్ కలిగి ఉంటాయో ఆ భాగాలు, అదే మాదిరిగా ఈ భూమి అనేటటువంటి ఒక పాత్ర పైన మనకు జలభాగం దృష్ట్యా ఈ యొక్క ఖండ భూభాగాలన్నీ కూడా కదులుతా ఉన్నాయి. ఈ ఖండ చలన సిద్ధాంతం ద్వారా మనకి ఆల్ఫ్రెడ్ వెజనర్, దానితో పాటుగా అంతకుముందుకున్న అబ్రహాం ఆర్టివియస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రస్తావించారు. ఖండచలన సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రస్తావన చేసిన వ్యక్తి అబ్రహాం ఆర్టివియస్. 1912వ సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే శాస్త్రవేత్త ఈ ఖండచలన సిద్ధాంతాన్ని పునర్నిర్మాణం చేశాడు. రైట్ సార్. ఈ రెండింటి విషయంలో మళ్ళీ సుమోస్ అనే శాస్త్రవేత్త ఈ ఖండాలు కదలడానికి కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు ఏ విధంగా వచ్చాయనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆయన భూమి అంతర్నిర్మాణాన్ని ఖనిజాలను ఆధారంగా చేసుకుని 3 భాగాలుగా డివైడ్ చేశాడు. అందులో భూపటలం, భూప్రావారం, భూకేంద్రక మండలం. భూమి కేంద్రకం వద్ద ఉత్పన్నమవుతున్న ఎలక్ట్రోజనిక్ ఉత్తేజిత బలాల కారణంగానే మనకు ఖండాలు అనేవి నిరంతరం చలనాలు చేస్తున్నాయి. ఆ నిరంతరం చలనాలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు భూమి ఉపరితలంపై విశాలవంతమైన భూభాగాలు అభివృద్ధి చెందాయని, ఇవన్నీ కలిసి ఒకప్పుడు ఒక ప్యాంజియా అనే మహాఖండంగా ఉండేదని ఒక ప్రస్తావన చేశారు. రైట్ సార్. శాస్త్రవేత్తల యొక్క ప్రస్తావన మేరకు ప్రథమ శ్రేణి భూస్వరూపాలలో భాగంగా విభజించబడ్డ ఈ విశాలవంతమైన భూభాగాలని, భూమిపై విస్తరించిన విశాలవంతమైన భూభాగాలని ఖండాలు అని పేర్కొంటాం. భూమిపై విస్తరించిన విశాలవంతమైన జలభాగాలని మహాసముద్రాలు అని పేర్కొంటాం. ఈ జలచక్రంలో భాగంగా మనకి మహాసముద్రాలలో నీరు సూర్యుని యొక్క తాపం వల్ల బాష్పీభవనం చెంది అది మేఘాలుగా మారి, మేఘాలు కాస్త రవాణా చేయబడి ఎక్కడైతే ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుందో ఆ ప్రాంతాలలో ప్రధానంగా పీడనంలో కలిగే వ్యత్యాసం వల్ల ఈ మేఘాలు అల్పపీడన ప్రాంతాల వైపు, అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు ప్రయాణిస్తూ మేఘాలు చల్లబడగానే తిరిగి వర్షం రూపంలో, వడగళ్ల రూపంలో, తుషార రూపంలో నీరు అనేది అవపాత ప్రక్రియ ద్వారా భూమిని చేరడం జరుగుతుంది. అలా భూమిని చేరినప్పుడు, వర్షం కొట్టినప్పుడు భూమి కొంత ఉపరితలం దృష్ట్యా కొంత నీరు భూమిలోకి ఇంకిపోతుంది, కొంత నీరు బాష్పీభవనం చెందుతుంది, కొంత నీరు ఉపరితల స్వరూపాలపైన ఎత్తైన ప్రాంతాల నుంచి పల్ల ప్రాంతాల వైపు ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించేటటువంటి జల ప్రవాహాలు అన్ని కలిసి ఒక పెద్ద ప్రవాహంగా మారుతూ ఆ పెద్ద ప్రవాహమే మళ్ళీ కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాలు, మైదాన ప్రాంతాల గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. ఈ తరహా సైక్లిక్ గా కొనసాగుతున్న ఈ జలచక్రంలో భాగంగా ఈ యొక్క భూభాగం పైన నీరు అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఈ మహాసముద్రాలు. అలాంటి మహాసముద్రాలు బాష్పీభవనం చెందడం వల్లనే భూమిపైన ఈ రోజు మనం చూస్తున్నటువంటి జంతు సంపద, వృక్ష సంపద, జీవం అనేది పుట్టుకొచ్చింది అని చెప్పేసి మన భూ విజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క ప్రస్తావన. అది అతియోశక్తి కాకుండా వాళ్ళందరూ నిర్ధారించింది శాస్త్రీయబద్ధమైన ప్రతిపాదన అని చెప్పేసి ఇప్పటికి కూడా అందరూ ఆమోదయోగ్యంగా పేర్కొన్నారు. ఈ తరహా మహాసముద్రాల వల్లనే ఈ రోజు భూమిపైన జీవం పుట్టుక అనేది ప్రారంభమైంది. అందులో అత్యంత తెలివైన జంతువు ఈ రోజు మానవుడు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం కూడా ఈ మహాసముద్రాలే, పరోక్షంగా చూసుకున్నట్లయితే. రైట్ సార్. ఇన్ కేసు ఒకవేళ మహాసముద్రాలు కనుక లేకపోయి ఉంటే, మహాసముద్రాలు అనేవి బాష్పీభవనం చెందకపోయి ఉంటే ఈ భూమి అనేటటువంటి విశాలవంతమైన భూభాగాలపైన వర్షం సంభవించేది కాదు, నీటి వనరులు ఉండేవి కావు, తద్వారా వృక్ష సంపద, జన సంపద అభివృద్ధి చెందేది కాదు, తద్వారా మన మానవుని యొక్క ఉనికి కూడా ఉండేది కాదు. రైట్ సార్. ఆ తరహా గమనించినట్లయితే మనకు ఉన్నటువంటి మొత్తం ఖండాలలోకి ఆఫ్రికా ఖండంలోని మానవుని యొక్క ఉనికి అనేది ప్రారంభమైందని చరిత్ర చెప్తుంది మనకి. అలా ఆఫ్రికా ఖండం భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండడం, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అధికంగా అభివృద్ధి చెందడం వల్ల అక్కడ పీడనం తక్కువ మొత్తంలో ఉండడం, తక్కువ పీడనం ఉన్న ప్రాంతానికి ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి మేఘాలు అనేవి ప్రయాణించి ఈ ప్రాంతంలో కలుగుతున్న పీడనంలో వ్యత్యాసం వల్ల వర్షపాతం అనేది కురుస్తుంది. ఇప్పటికీ కూడా భూమధ్య రేఖకి ఇరువైపులో ఉన్న 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై విపరీతమైన వర్షపాతం సంభవిస్తుంది. అలా భూమధ్య రేఖ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటువంటి వర్షారణ్య అరణ్యాలు ఏవైతే వాటిని ఉష్ణ మండలారణ్యాలు లేదా వర్షధార అరణ్యాలని పేర్కొంటున్నాం. ఆ తరహా ఇక్కడ మహాసముద్రాలు అనేవి పరోక్షంగా మానవుని యొక్క ఉనికికి దోహదపడుతున్నాయి. అలాంటి మహాసముద్రాలని ఒకసారి పరిగణలో తీసుకున్నట్లయితే మిత్రమా, మనకి విస్తీర్ణ పరంగా అతిపెద్ద మహాసముద్రంగా పిలువబడుతున్నది, అదే మాదిరిగా అత్యంత లోతైనది పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం ఈ విధంగా మనం పటాన్ని రేఖాచిత్రం మాదిరిగా తీసుకోవడం వల్ల పశ్చిమ వైపు కొంతవరకు ఉంటుంది, ఇటువైపు తూర్పు వైపు కొంతవరకు ఉంటుంది. ఈ తూర్పు వైపు పశ్చిమ వైపు ఉన్న దానిలో తూర్పు వైపు తూర్పు పసిఫిక్ మహాసముద్రం అన్నాం, ఇటువైపు ఉన్న దాన్ని పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం అని పేర్కొన్నాం. ఈ పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టింది ఆ సముద్ర మార్గం గుండా నౌకాయానం చేస్తూ మనకు 1872 సంవత్సరం నుంచి 1886 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో అన్వేషణ చేసింది. ఛాలెంజర్ అనే ఓడ ద్వారా అన్వేషణ చేసినటువంటి
యూరోపియన్ నౌకస్తులు ఎవరైతున్నారో, నౌకాయానులు ఎవరైతున్నారో అందులో ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రధానంగా మనకు 1492 సంవత్సరంలోనే భూమిని మొత్తం కూడా చుట్టి వచ్చాడు నౌకాయానం ద్వారా. ఆయనే మనకు ఉన్నటువంటి మాజిలాన్. ఈ మాజిలాన్ అనే నౌకాయానవేత్త మనకి పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టి ఫిలిప్పీన్స్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని గుర్తించాడు. అలా ఫిలిప్పీన్స్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని గుర్తించి పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టిన వ్యక్తి మాజిలాన్. భూమిని చుట్టూ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా మాజిలాన్ గా పేర్కొన్నాం. సో ఆయన ప్రస్తావన మేరకి ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పీన్స్ ప్రాంతానికి సమీపంలోనే సముద్రం లోపల అత్యంత లోతైన అగాధాలు ఉన్నాయి. ఆ అత్యంత లోతైన అగాధాలలో మెరియానా ట్రంచ్ మన టెక్స్ట్ బుక్ లో 11,022 మీటర్లు ఉంటుంది. యాజ్ పర్ పై తరగతిలో పోయేటప్పటికి 11,033 మీటర్లను ఉంటుంది. రైట్ సార్. ఇంకా స్ట్రాటజిక్ గా చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ సీ బోర్డ్ అథారిటీ వారి ప్రస్తావన మేరకి 11,106 మీటర్ల లోతు వరకు విస్తరించింది పసిఫిక్ మహాసముద్రం అత్యంత లోతైన అగాధం మెరియానా ట్రంచ్ అని పేర్కొన్నారు. రైట్ సార్. ఈ తరహా పసిఫిక్ మహాసముద్రం విస్తీర్ణ పరంగా పెద్దది, అత్యంత లోతైనది. ఈ పసిఫిక్ మహాసముద్రం విస్తరించిన ప్రాంతంలోనే మనకు ఖండాలకు సంబంధించినటువంటి పలకల యొక్క అంచులు విస్తరించడం వల్ల ఈ ప్రదేశాల వద్దనే మనకు అత్యధిక మొత్తంలో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. తద్వారా పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు పేరడం వల్ల ప్రపంచంలో మొత్తం అగ్నిపర్వతాల్లో 90% అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రం యొక్క అంచుల వద్దనే ఉండడం వల్ల పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్ని వలయము అనే పేరుతో ప్రస్తావించారు. ఆ తరహా పసిఫిక్ మహాసముద్రము గమనిస్తే ఇటువైపు ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలని విభజిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలని ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలని రెండింటిని విభజిస్తూ డెల్టా ఆకారంలో విస్తరించినది మన పసిఫిక్ మహాసముద్రం. అదే తరహాలోనే మనకి రెండవది అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అట్లాంటిక్ మహాసముద్రం చూడడానికి ఎస్ ఆకారంలో కనిపిస్తుంది. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంలో విస్తరించినది. ఇక్కడ చూస్తే ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఉత్తర అమెరికా, ఉత్తర అమెరికాని ఆఫ్రికా, దక్షిణ అమెరికాలను విభజిస్తూ ఎస్ ఆకారంలో విస్తరించినదే అట్లాంటిక్ మహాసముద్రం అంటున్నాం. ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో విస్తరించింది. ఇందులోపట సముద్రం లోపల మనకు కొన్ని నిమ్మోన్నతమైన స్వరూపాలు ఉంటాయి. భూమి ఉపరితలంపై ఎట్లయితే భూమి సమతలంగా కొంతవరకు విస్తరించింది, అక్కడక్కడ కొన్ని లోయలు విస్తరించున్నాయి, అక్కడక్కడ కొంతవరకు లోయలతో పాటుగా కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఎట్లయితే విస్తరించినాయో అదే తరహాలోనే భూమి ఉపరితలంపై కనిపిస్తున్న వివిధ రకాల నిమ్మోన్నత స్వరూపాలు ఏవైతున్నాయో అదే స్వరూపాలు సముద్రం లోపల కూడా ఉంటాయి. అలా సముద్రం లోపల మునిగి ఉన్నటువంటి పర్వతాలని రిడ్జిలు అంటాం. సముద్రం లోపల మునిగి ఉన్న పర్వతాలని రిడ్జిలుగా పేర్కొంటాం. ఆ పర్వతము సముద్రం పైనుంచి మనకు ఉపరితలం వైపు కనిపించే విధంగా ఉంటే దాన్ని ద్వీపము అని పేర్కొంటాం. ఒక పర్వతం మునిగి ఉన్నప్పుడు దాన్ని రిడ్జ్ అంటాం. అది తేలుతున్నట్లయితే దాని చుట్టూ నీరు కనిపిస్తుంది కాబట్టి ఆ తేలియాడుతున్నటువంటి కుస భాగాన్ని మనం దీవులు అనే పేరుతో పిలవచ్చు. ఈ రోజు అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఆ తరహా పరిణామ క్రమానికి చెందినవి. అదే తరహాలోనే సముద్రంలో మునిగి ఉండి సముద్ర మట్టం దృష్ట్యా అంటే కింద ఉన్నటువంటి ఖండ తీరపు మైదానాన్ని పరిగణలో తీసుకుంటే ఖండ తీరపు మైదానం నుంచి సుమారు ఒక 100 నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు విస్తరించినటువంటి ఉపరితలంపై విస్తరించిన కొన్ని భూత్వరాలు ఏవైతే సమతలంగా ఉంటాయో భూస్వరూపాలు, అలాంటి వాటిని ప్రధానంగా గయోట్స్ అనే పేరుతో ప్రస్తావించారు. దీనిలో చెప్పాలంటే భూభాగం పైన ఎట్లయితే మనకి పీఠ భూములు ఉంటాయి, దాంతో పాటుగా కొండ ప్రాంతాలు ఉంటాయి, అదే మాదిరిగా పర్వత ప్రాంతాలు ఉంటాయి. మన భూమి ఉపరితలంపై కనిపించే పర్వతాలు ఏ తరహాలు అయితే ఉన్నాయో అలాంటి పర్వతాలే సముద్రంలో మునిగి ఉన్నప్పుడు వాటిని రిడ్జిలు అని పేర్కొంటాం. ఏవైతే పీఠభూమి ప్రాంతాలు ఉన్నాయో భూమిపైన అదే మాదిరిగా సముద్రం లోపల మునిగి ఉన్న పీఠభూముల మాదిరిగా సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల స్వరూపాలు అనేవి కొంచెం ఏటవాలుగా ఉన్నటువంటి భూభాగాలు ఏవైతున్నాయో వాటిని గయోట్స్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. రైట్ సార్. ఆ గయోట్స్ పైన ఉండే ఎత్తైనటువంటి శిఖరాల మాదిరిగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి అగ్ని పర్వతాల ద్వారా అభివృద్ధి చెందుతాయి. అలాంటి వాటిని సీ మౌంట్స్ అని పేర్కొంటాం, సముద్ర పర్వతాలు అంటాం. రైట్ సార్. అలా సముద్రం లోపల కూడా సీ మౌంట్స్ విస్తరించుంటాయి. భూమిపై ఎట్లయితే మనకు లోయలు విస్తరించున్నాయో ఈ యొక్క సముద్రం లోపల అంతర్భాగం ఖండ తీరపు మైదానంలో కూడా అత్యంత లోతైనటువంటి లోయలు ఉంటాయి. ఆ లోయలు కందకాల మాదిరిగా ఉంటాయి. అలా కందకాల మాదిరిగా ఉండే లోయలని ట్రెంచెస్ లేదా అగాధాలు అని పేర్కొంటారు. ట్రెంచ్లు లేదా అగాధాలు అని పేర్కొంటాం. ఆ తరహా సముద్రం లోపల కూడా భూమి ఉపరితలంపై విస్తరించిన భూభాగాల మాదిరిగా నిమోన్నత స్వరూపాలు విస్తరించుంటాయి. అలా ఇక్కడ ఈ అట్లాంటిక్ మహాసముద్రం లోపల మిడ్ అట్లాంటిక్ ఓషియోటిక్ రిడ్జ్ అని చెప్పేసి అత్యంత పొడవైన రిడ్జ్లు ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం లోపల విస్తరించున్నాయి.
సో ఆ తరహా ఈ రిడ్జ్లు ఎక్కువగా ఉన్నప్పుడు సముద్ర ఉపరితలం పైన మనకి ఏదైతే సముద్రపై వీస్తున్న గాలి ఏదైతే ఉందో ఆ గాలి వీచేటటువంటి పీడనంలో కలిగే వ్యవస్థ వల్ల మనకి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో విపరీతమైనటువంటి సైక్లోన్లు సంభవిస్తాయి, తుఫాన్లు సంభవిస్తాయి. మనకు భూభాగంపై ఎట్లయితే భూమి ఉపరితలంపై గాలి వీస్తున్నప్పుడు కొన్ని సెకండ్ల కాలంలో గాలిలో కలిగేటటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల సుడిగాలులు ఏర్పడుతున్నాయో ఆ సుడిగాలుల మాదిరిగానే సముద్రంలో కూడా మునిగి ఉన్నటువంటి పర్వత శ్రేణుల ప్రభావ ఫలితంగా ఈ సముద్ర ఉపరితలం పైన కూడా సుడిగాలులు సంభవిస్తాయి. అలాంటి సుడిగాలి యొక్క వేగాన్ని బట్టి దాన్ని మనం ఈరోజు అల్పపీడన ద్రోణి, వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుఫాన్, తీవ్ర తుఫాన్, పెన్ తుఫాన్లు అనే పేరుతో పిలుస్తాం. ఆ తరహా ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తున్న ఈ అట్లాంటిక్ మహాసముద్రాన్ని మనం అలజడులు కలిగిన మహాసముద్రం అని, అల్లకల్లోల మహాసముద్రం అనే పేరుతో ప్రస్తావించాం. ఈ 1492 సంవత్సరం 15వ శతాబ్దం నుంచి ప్రధానంగా మనకు వచ్చినటువంటి కొలంబస్ గాని, వాస్కోడి గామా గాని, మాజిలాన్ గాని వీళ్ళంతా భారతదేశానికి సముద్ర మార్గాన్ని గుర్తించాలనే కాన్సెప్ట్ తో ప్రయాణిస్తూ వచ్చినప్పుడు ఈ అట్లాంటిక్ మహాసముద్రం గుండా వచ్చినప్పుడే అట్లాంటిక్ మహాసముద్రంలో ఎదురైనటువంటి కొన్ని పరిణామ క్రమాల దృష్ట్యా ఈ యొక్క కొలంబస్ అనేవాడు సమీపంలో ఉన్నటువంటి వెస్ట్ ఇండీస్ దీవులను చేరుకొని ఇదే భారతదేశం కావచ్చని అమెరికాకు సముద్ర మార్గం గుర్తించాడు. ఆ తరహా వాస్కోడి గామా 1498 సంవత్సరంలో భారతదేశానికి రావడంలో భాగంగా అట్లాంటిక్ మహాసముద్రం గుండా వచ్చాడు. మాజిలాన్ ప్రపంచమంతా చుట్టి రావడంలో భాగంగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడేటువంటి చేదు అనుభవాలను పరిగణలో తీసుకొని అలాంటి పరిణామ క్రమాల దృష్ట్యా మనవాడు కొంచెం జాగ్రత్త పడుతూ ప్రపంచమంతా చుట్టొచ్చాడు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మనకు అట్లాంటిక్ మహాసముద్రం అనేది అన్ని మహాసముద్రాల కంటే అత్యంత అల్లజుళ్ళు కలిగినది, అత్యంత అల్లకల్లోల మహాసముద్రంగా పిలువబడుతుంది. ఇది ఎస్ ఆకారంలో విస్తరించింది, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ మూడవ మహాసముద్రాన్ని గమనించినట్లయితే మనకు విశాలవంతమైన జలభాగాల్లో ఈ తరహా ఎం ఆకారంలో కనిపిస్తున్న ఈ మహాసముద్రాన్ని ఈ రోజు మనం చూసినట్లయితే మిత్రమా హిందూ మహాసముద్రం అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? హిందూ మహాసముద్రం. ఈ యొక్క జలభాగానికి ఎక్కువ తీర ప్రాంతం హిందుస్థాన్ తో విస్తరించడం వల్ల దీన్ని ఇండియన్ ఓషియన్ అనే పేరుతో ప్రస్తావించారు. అలా హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో విస్తరించింది. ఇక్కడ కూడా అత్యధిక మొత్తంలో రిడ్జ్లు ఉన్నాయి, దాంతో పాటుగా మనకున్న గయోట్స్ అనేవి విస్తరించున్నాయి. ఆ తరహా దక్షిణాసియా ప్రాంతంలో అత్యధికంగా తుఫాన్లు సంభవించే ప్రాధాన్యత కలిగిన మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఇక్కడ హిందూ మహాసముద్రం ఆస్ట్రేలియా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని విభజిస్తుంది. ఆస్ట్రేలియా, అదే మాదిరిగా ఆసియా, అదే మాదిరిగా ఆఫ్రికా ఖండాలను విభజిస్తూ విస్తరించింది. రైట్ సార్. ఇక్కడ ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రం కొంతవరకు కొనసాగింపుగా అంటార్టికా వరకు విస్తరించినది. ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం కొనసాగింపుగా అంటార్టికా ఖండం వరకు విస్తరించినది. హిందూ మహాసముద్రం కొనసాగింపుగా అంటార్టికా ఖండం వరకు విస్తరించినది. ఇలా విస్తరించిన ఈ యొక్క మొత్తం మహాసముద్రాల దృష్ట్యా మ్యాప్ పాయింటింగ్ మనం పరిగణలో తీసుకున్నప్పుడు వన్స్ గమనిస్తే మిత్రమా ఈ అంటార్టికా మహాసముద్రం చుట్టూ కూడా కొనసాగింపుగా ఉన్నటువంటి ఈ జలభాగాలు ఏవైతే ఉన్నాయో దీన్ని అంటార్కిటికా మహాసముద్రం లేదా దక్షిణ చైనా మహాసముద్రం అని పేర్కొన్నాం. పసిఫిక్ మహాసముద్రంలో కొంతవరకు కొనసాగింపు, అట్లాంటిక్ మహాసముద్రంలో కొంతవరకు కొనసాగింపు, హిందూ మహాసముద్రంలో కొంతవరకు కొనసాగింపుగా ఉండి అంటార్టికా ఖండం చుట్టూ విస్తరించినటువంటి జలభాగం ఏదైతుందో దీన్నే అంటార్కిటికా మహాసముద్రం లేదా దక్షిణ చైనా మహాసముద్రం అన్నాం. దీనికి అధికారికంగా పేరు పెట్టలేదు. ఇంటర్నేషనల్ సీ బోర్డ్ అథారిటీ అండర్టేకింగ్ ఐఎన్ఓ అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల యొక్క మహాసముద్రాల యొక్క అన్వేషణ సంస్థ ఏదైతుందో ఆ సంస్థ ఆధ్వర్యంలో దీనికి అధికారికంగా పేరు పెట్టలేదు, దీనికి అధికారిక గుర్తింపు లేదు. అంటే ఎలాంటి గుర్తు కూడా లేదన్నమాట, ఎలాంటి షేప్ కూడా లేదు. అలా ఏ ఆకారం లేనటువంటిది, మళ్ళీ ఏ అంటే ఏ అనే షేప్ పెట్టుకోవద్దు. రైట్ సార్. ఏ ఆకారము అంటే అసలు ఆకారమే లేనటువంటిది మనకు అధికారికంగా పేరు ప్రకటించినది మన అట్లాంటిక్ మహాసముద్రంగా పేర్కొనవచ్చు. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేసి పెట్టాను, అందులో చూసవచ్చు. రైట్ సార్. అలాంటి అంటార్టికా మహాసముద్రానికి సార్ మన అంటార్టికా మహాసముద్రం ఇక్కడ ఉంటే మీరు దక్షిణ చైనా మహాసముద్రం అనే పేరు ఎందుకు వచ్చింది సార్ అంటే ఒక ప్రస్తావన. రైట్ సార్. మన భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఒక సరిహద్దు ప్రాంతం విస్తరించినది. రైట్ సార్. సో ఇక్కడ పాక్ జలసంధి అని పేర్కొన్నాం. జలసంధి అంటే రెండు విశాలవంతమైన జలభాగాలను కలుపుతూ రెండు విశాలవంతమైన భూభాగాలను విభజించేటటువంటి ఒక జల ప్రవాహ మార్గాన్ని మనం జలసంధి అని పేర్కొంటాం. ఈ యొక్క తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందిన దేశాల వాళ్ళు ఈ పశ్చిమాసియా ప్రాంతము ముఖ్యంగా పాకిస్తాన్ తో ఉన్నటువంటి జలభాగం గుండానే వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాంటి పాకిస్తాన్ జలభాగాలని ఇక్కడ ఆగ్నేయాసియా జలభాగాలని సంకలనం చేసేటటువంటి ఒక ప్రధానమైన జలభాగమే ఇక్కడ ఉన్నటువంటి జలసంధి. ఈ జలసంధి పాక్ జలభాగాలను అనుసంధానం చేస్తుంది కాబట్టి దీన్ని పాక్ జలసంధి అనే పేరు పెట్టాం. అదే తరహాలోనే ఈ యొక్క దక్షిణాసియా ప్రాంతానికి చెందినటువంటి
వలసవాది ప్రాంతాలతో కూడుకున్న ఈ యొక్క తీర ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం లోపల ఎక్కువగా విశాలవంతమైనటువంటి జలభాగాలతో పాటు మత్స్య సంపద ఎక్కువగా విస్తరించింది. అలా మత్స్య సంపద అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇగో ఇక్కడ కొనసాగింపుగా ఉన్నటువంటి అంటార్టికా మహాసముద్రంతో అనుసంధానమై ఉన్నది. కాబట్టి ఈ అంటార్టికా మహాసముద్రాన్ని ఈ యొక్క ఆగ్నేయాసియా ప్రాంతాల వాళ్ళు దక్షిణ చైనా మహాసముద్రం అనే పేరుతో ప్రస్తావించారు. మత్స్య సంపద ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, రైట్ సార్. అలా ఈ యొక్క పేరు అనేది ప్రస్తావించబడింది. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం ఫస్ట్ పొజిషన్ ఉంది. రెండవది ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్రం, మూడవది గమనించినట్లయితే మిత్రమా హిందూ మహాసముద్రం. మీనింగ్ నాలుగవది గమనించినట్లయితే ఇక్కడ చూస్తే అంటార్టికా మహాసముద్రం అని పేర్కొన్నాం, దీనే దక్షిణ చైనా మహాసముద్రం. ఇక ఐదవ మహాసముద్రాన్ని గమనించినట్లయితే ఉత్తర ధ్రువం వద్ద పూర్తిగా మంచుతో కప్పబడినది. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ప్రశ్న, రైట్ సార్. వన్స్ భూమి ఉపరితలం పైన మొత్తం 7 ఖండాలలో అంటార్టికా ఖండం ఏమో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. పూర్తిగా మంచుతో కప్పబడిన మహాఖండం ఏంటంటే అంటార్టికా ఖండం. పూర్తిగా మంచుతో కప్పబడిన మహాసముద్రం ఏంటి అంటే ఆర్కిటిక్ మహాసముద్రం అని పేర్కొనవచ్చు. ఈ ఆర్కిటిక్ మహాసముద్రం ఓ ఆకారంలో విస్తరించి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది సమీపంలో ఉన్న ఐరోపా, దాంతో పాటు ఉత్తర అమెరికా, అదే తరహాలో గమనించినట్లయితే ఈ ఉత్తరాసియా, ముఖ్యంగా చూసినట్లయితే ఐరోపా ప్లస్ ఉత్తర అమెరికా ఖండాలకు అనుసంధానం చేసుకొని ఉత్తర ధ్రువం వద్ద పూర్తిగా మంచుతో కప్పబడిన మహాసముద్రమే ఆర్కిటిక్ మహాసముద్రం అని పేర్కొన్నాం. ఇది అన్నిటికంటే చిన్న మహాసముద్రంగా ప్రస్తావించబడింది, రైట్ సార్. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క మహాసముద్రాలు, రైట్ సార్, వాటి యొక్క నిమోన్నత స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, రైట్ సార్. అంటే సముద్రం లోపల ఉన్నటువంటి ఖండ తీరపు అంచు, ఖండ తీరపు వాలు, ఖండ తీరపు మైదానం, ఖండ తీరపు అగాధం, రైట్ సార్. వీటితో పాటుగా ఖండ తీరపు మైదానం పైన భూమి ఉపరితలంపై ఏ విధంగా అయితే భూభాగం ఎత్తుపల్లాలుగా అనేక రకాల భూస్వరూపాలను కలిగి ఉందో, అంటే ద్వితీయ శ్రేణి భూస్వరూపాలైనటువంటి పీఠభూములు, కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, లోయలను కలిగి ఉందో, అదే విధంగా సముద్రం లోపల కూడా మనకు కొండలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, పీఠభూములు ఉంటాయి, లోయలు ఉంటాయి, అత్యంత లోతైన ప్రాంతాలు ఉంటాయి. సో వాటికి కొన్ని పేర్లు పెట్టుకుంటూ ప్రస్తావన చేయడం జరిగింది. ఈ సముద్రం లోపల ఉన్నటువంటి కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, అదే మాదిరిగా పీఠభూమి ప్రాంతాలని ప్రధానంగా గమనించినట్లయితే సముద్రం లోపలికి వెళ్తున్న కొలది తీర ప్రాంతం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని ఖండ తీరపు అంచు అని పేర్కొన్నాం. ఎక్కువగా మత్స్య సంపద లభించే ప్రాంతము, అత్యధిక మొత్తంలో నౌకాయానం, నౌకా నిర్మాణ పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, మనకు లభించే ఖనిజ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖండ తీరపు అంచు వద్ద నుంచే రిసీవ్ చేసుకుంటాం. 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల లోతు వరకు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండ తీరపు మైదానం అనే పేరు, ఖండ తీరపు వాలు అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ ఖండ తీరపు వాలు అనేది ప్రధానంగా గమనిస్తే మొత్తం సముద్రాల యొక్క నిర్మాణం దృష్ట్యా 16% ప్రాంతాలను ఆక్రమించి ఉంటుంది. ఖండ తీరపు ఆ యొక్క వాలు ప్రాంతాలు 200 నుంచి 3000 మీటర్ల లోతు వరకు విస్తరించుంటాయి. 3000 మీటర్ల లోతు వరకు విస్తరించినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని 3000 మీటర్ల నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో వీటి ఖండ తీరపు మైదానాలు అన్నాం. ఇగో ఈ మైదాన ప్రాంతాల్లోనే మన భూమిపై ఎట్లయితే పర్వతాలు, పీఠభూములు, కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆ మాదిరిగా ఈ యొక్క ఖండ తీరపు మైదానం లోపల కూడా మనకు భూస్వరూపాలు ఏర్పడతాయి. ఆ నిమోన్నత సముద్ర భూస్వరూపాలలో వన్స్ ఇప్పుడు గమనించండి మిత్రమా, సమతలమైన భూభాగంతో పోల్చినప్పుడు ఎత్తైన కొండ ప్రాంతాల వద్ద ఉష్ణోగ్రతలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. గాలి వీచే దిశలో మార్పు సంభవిస్తుంది. భూమి ఉపరితలం నుంచి ఎత్తుకెళ్తున్న కొలది ప్రతి 1000 మీటర్ల ఎత్తుకి 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది, రైట్ సార్. ఇక్కడ మన పాఠ్యాంశ రీత్యా 6 డిగ్రీల సెల్సియస్ అన్నాడు, కాకపోతే 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రోఫో ఆవరణంలో ప్రతి 165 మీటర్ల ఎత్తుకెళ్తున్న కొలది 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది, రైట్ సార్. అదే తరహాలోనే సముద్రం లోపలికి వెళ్తున్న కొలది ప్రతి 100 మీటర్ల లోతుకి ప్రతి 32 మీటర్ల లోతుకి వెళ్తున్న కొలది 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇలా ఉష్ణోగ్రత పెరుగుతున్న భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది, సముద్రాల దృష్ట్యా కాదు, ఓన్లీ భూమి అంతర్భాగంలోకి వెళ్తున్నది. ఈ సముద్రం దృష్ట్యా సముద్రం యొక్క ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది ఉష్ణోగ్రతలో పెను సంచలన మార్పులు సంభవిస్తాయి. భూమి ఉపరితలంపై ఎట్లయితే పెను సంచలన మార్పులు సంభవించి పీడనంలో వ్యత్యాసం వల్ల అనేక రకాలుగా గాలి అటు ఇటు వీస్తూ ఉంటుందో, అదే తరహాలోనే సముద్రంలోకి వెళ్తున్న కొలది పీడనంలో కలుగుతున్న మార్పు వల్ల, ఉష్ణోగ్రతలో కలుగుతున్న మార్పు వల్ల మనకి సముద్రం యొక్క భూతలాల వద్ద అంతర్గతంగా నీరు విభిన్న రకాలుగా వేడెక్కుతుంది. అలా నీరు విభిన్న రకాలుగా వేడెక్కడం వల్ల సముద్ర ఉపరితలంపై కొన్ని కదలికలు ఏర్పడుతుంది. ఆ కదలికలనే ఈ రోజు గమనిస్తే మిత్రమా సముద్ర ప్రవాహాలని, తరంగాలు అని చెప్పేసి దాంతో పాటుగా పోటు పాటలను ప్రస్తావించాం. సముద్ర ప్రవాహాలు అనగానే సముద్రం యొక్క నీరు వ్యాకోచించడం, సంకోచించడం. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద నీరు ఎక్కువగా వేడెక్కుతుంది. అప్పుడు నీరు వేడెక్కినప్పుడు ఏమైనా సార్ వ్యాకోచిస్తుంది.
అలా భూమధ్య రేఖ ప్రాంతాల నుంచి ధ్రువ ప్రాంతాల వైపు నీరు నదీ ప్రవాహాల మాదిరిగా సముద్రం యొక్క నీరు ప్రయాణించే వాటిని సముద్ర ప్రవాహాలుగా పేర్కొంటాం. అదే తరహాలోనే సముద్రం యొక్క ఉపరితలం పైన వీస్తున్నటువంటి గాలితో పాటుగా కూడా కొంత నీరు ముందుకు వెనుక కదులుతూ ఉంటుంది. అలా ముందుకు వచ్చేటటువంటి నీటి యొక్క జలభాగాలని అదేవిధంగా వెనుకకు పోతున్న వాటిని పురోగామి తరంగాలు తిరోగామి తరంగాల రూపంలో మనకి తరంగాల రూపంలో నీరంతా కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. అదే తరహాలోనే సూర్యచంద్రుల యొక్క గురుత్వాకర్షణ బలాల వల్ల భూమి ఉపరితలంపై విస్తరించినటువంటి సముద్రం యొక్క నీరు అనేది రోజువారీ కాలంలో ఒకసారి అంటే 6 గంటల 13 నిమిషాలకు ఒకసారి నీరు ఒకసారి ముందుకు వస్తూ ఉంటుంది, ఒకసారి మళ్ళీ వెనక్కిపోతూ ఉంటుంది. అలా నీరు ముందుకు రావడాన్ని పోటు అంటాం, నీరు వెనుకకు పోవడాన్ని పాటు అని పేర్కొంటాం. అలా ఒక పోటు ఒక పాటు మధ్య 6 గంటల 13 నిమిషాల వ్యత్యాసం ఉంటే 2 వరుస పాటల మధ్య 2 వరుస పోట్ల మధ్య 12 గంటల 26 నిమిషాల వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి పరిణామ క్రమాలు సముద్ర ఉపరితలంపై కదులుతున్నటువంటి కదలికలకి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. రైట్ సార్. వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే సముద్రం లోపల మనకు సముద్రంపై కదులుతున్న యొక్క సమూహతులు సముద్రంలో లభించేటటువంటి ఖనిజ నిక్షేపాలు ఏ తరహాలో ఉన్నాయి, సముద్రాలు మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మహాసముద్రాలు చేపలు పట్టడం అనే పాఠ్యాంశం తెలుసుకోవచ్చు. ఫస్ట్ మహాసముద్రాలు అంటే ఏ విధంగా ఉన్నాయి, వాటి ఉనికి, రైట్ సార్, వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏ తరహాలో ఉన్నాయి, సముద్రం లోపల ఉన్నటువంటి నిమ్మోన్నత స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, సముద్రంలో మానవునికి లభించేటటువంటి వనరులు ఏ తరహాలో లభిస్తున్నాయి, ఇవి తెలుసుకున్న పిదప చేపలు పట్టడం అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకాకుళం డిస్టిక్ భావనపాడు గ్రామాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మహాసముద్రాల దృష్ట్యా తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపలు పట్టినప్పుడు ఏ తరహాలో వాళ్ళ జీవన విధానం అనేది కొనసాగుతుందనే విషయం, మత్స్యకారుల యొక్క జీవన విధానం సముద్రాలపైన వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఏ తరహాలో ఉంటుందనే విషయాన్ని పాఠ్యాంశ రచయిత మనకు తెలియజేయడం కోసం ప్రస్తావన చేయడం జరిగింది. ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినంత కూడా ఎంటైర్ గా కంప్లీట్ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలను తెలుసుకున్నాం. రైట్ సార్. ఇప్పుడు పాఠ్యాంశానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా. రైట్. వినోద్, అంటార్కిటికా దక్షిణ సముద్రం అని పేర్కొన్నాం, దక్షిణ చైనా సముద్రం అని, 5th వన్ ఆర్కిటిక్ మహాసముద్రం. వరుసగా 5 మహాసముద్రాలు ఉంటాయి. అధికారికంగా మాత్రం 4 మహాసముద్రాలు ఉంటాయి. ఈ యొక్క 4వ అంటార్కిటికా మహాసముద్రం ఏదైతుందో వాస్తవంగా చెప్పాలంటే మహాసముద్రాలు అన్నింటిలో విస్తీర్ణ పరంగా పెద్దదంటే దక్షిణ చైనా మహాసముద్రమే. కారణం ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న, టెట్ ప్రశ్న కూడా అట్లాంటిక్ మహాసముద్రానికి, పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి కొనసాగింపుగా విస్తరించున్నాయి. రైట్ సార్. దీనికి ఎలాంటి ఆకారం లేదు, అధికారికంగా పేరు కూడా పెట్టలేదు. రైట్ సార్. అలాంటి మహాసముద్రాలు విస్తరించున్నాయి. వన్స్ ఒకసారి చూసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నిద్దాం. ఇప్పుడే లేచిందా? మీరు నన్ను లేపట్లేదు, అసలు మీరు లేపుతారేమో అనుకుంటే లేపట్లేదు. ఏమో సార్, ఎక్స్ప్లెనేషన్ ఏమో కానీ కొంచెం రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తా ఉన్నాం, కానీ రిటర్న్ వస్తా ఉంది పల్సగా చెప్పాలంటే. రైట్ మిత్రమా. ఎస్, మీరు కొంచెం ఆరోగ్యవంతంగా ఉండే ప్రయత్నం చేయండి, మధ్యలో ఇబ్బంది పడద్దు. నిద్ర సరిపోకపోతే మన వీడియో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వినొచ్చు. రైట్ సార్. మ్యాక్సిమం కోఆర్డినేట్ చేసుకోండి. ఎందుకంటే నైట్ లేట్గా తీసుకున్న ఆహారం కాస్త మార్నింగ్ పాఠ్యాంశం చెప్పేటప్పుడు కానీ పాఠ్యాంశం వినేటప్పుడు కానీ కొంచెం నిద్ర సరిగా లేకపోతే రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తుంది కదా, ఆ రిటర్న్ అదే విధంగా ఉంటుంది కాబట్టి గమనించండి. ఓకేనా. రైట్ సార్. ఎస్, వెరీ నైస్ మిత్రమా, బాగా యాక్టివ్ ఉన్నారు ఈరోజు. వినో, సో టుడే వాట్ ఈస్ ద సీక్రెట్? ఇంత యాక్టివ్ ఉన్నట్టున్నారు, గమనించండి సార్. ఒకసారి మహాసముద్రాలు వాటికి సంబంధించినటువంటి భావాల దృష్ట్యా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో రైట్ సార్, ముఖ్యమైన పదాలు ఏ విధంగా ఉన్నాయి, మహాసముద్రాలకు సంబంధించినటువంటి ప్రస్తావన. ఫస్ట్ మహాసముద్రాల యొక్క ఇతివృత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. గమనించండి, మహాసముద్రాల యొక్క ఇతివృత్తంలో భాగంగా చెప్పాను కదా మీకు పీడిఎఫ్ రూపంలో ఒకసారి ప్రస్తావన చేస్తానని చెప్పేసి అని. రైట్ సార్. మహాసముద్రాలని అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు మనకున్న మొత్తం మహాసముద్రాలు 5 మహాసముద్రాలుగా పరిగణలో తీసుకుంటే ఈ 5 మహాసముద్రాల్లో ఒకటి పసిఫిక్ మహాసముద్రం, దీనికి పేరు పెట్టింది మాజిలాన్. రెండవది అట్లాంటిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం డెల్టా ఆకారంలో ఉంటే అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో ఉంటుంది. అంటార్టికా మహాసముద్రం ఏ ఆకారం ఉండదు, ఆకారం లేనిది. ఆర్కిటిక్ మహాసముద్రం ఓ ఆకారంలో విస్తరించి ఉంటుంది. రైట్ సార్. ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నది. ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న. రైట్ సార్. పసిఫిక్ మహాసముద్రం ఏం చేస్తుంది అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాను విభజిస్తుంది. సో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియాను వేరు చేసేది పసిఫిక్ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. ప్రపంచ పటం ముందు పెట్టుకోవాలి, రైట్ సార్. హిందూ మహాసముద్రం మనకున్న ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విభజిస్తుంది, రైట్ సార్. ఇక అంటార్టికా మహాసముద్రం పైన ఈ 3 మహాసముద్రాల యొక్క కొనసాగింపే అంటార్టికా మహాసముద్రంగా పేర్కొంటాం. సో అలాంటి మొత్తం మహాసముద్రంలో, రైట్ సార్, ఎస్ విన్నో సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ, రైట్ మిత్రమా, స్లీపింగ్, ఎస్. అందులో మళ్ళీ కళ్ళు తెరిచి నిద్రపోవడం, రైట్ సార్. వన్స్ అంటే బాడీ ఇస్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అనమాట. ఆ తరహాలో ఉంటుంది అన్నట్టు. మేజర్గా రోజువారీ కాలంలో మన వ్యక్తులకి అంటే మానవులకి సుమారుగా 5 నుంచి 5.5 గంటలు నిద్ర ఉంటే సరిపోతుంది, లేదా 6 గంటలు ఉంటే సరిపోతుంది, రైట్ సార్. 6 గంటలు ఎట్లాగో మీరు 12 గంటలు పడుకుంటారు, మార్నింగ్ 4 గంటలు లేపుతారు. వెంకట గారు వాళ్ళు అంతో ఎంతో ఆయన లేపుతారు కాబట్టి లేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన కూడా లేట్గా లేస్తారు కాబట్టి ఇంకా లేట్గా లేస్తారు. మొత్తం మీద అయితే 5 గంటలు వస్తుంది. 12 నుంచి 4 గంటల మధ్యలో 4 నుంచి 5 గంటలు వస్తుంది. తర్వాత డే టైం ఇట్లా లైబ్రరీకి పోయి 1 గంట సేపు పడుకుంటారు, రైట్ సార్. ఎప్పుడు టైం వస్తే అప్పుడు పడుకుంటారు. అది అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా ఎన్ని గంటలు పడుకుంటారో తెలియదు. అంటే అన్అఫీషియల్ మీన్స్ బాడీ ఇస్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అనమాట. పుస్తకం చదువుకుంటూనే పడుకుంటారు, రైట్ సార్. కంప్లీట్ గా కళ్ళు తెరిచి నిద్రపోవడం అంటే అదే అనమాట. ఆ తరహాలో మొత్తంగా అయితే రోజువారీ కాలంలో మీకు తెలియకుండా 8 గంటల వరకు నిద్రపోతున్నారు. ఆ నేపథ్యంలోనే వినోద్ యొక్క సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ, రైట్ సార్, ఎస్. అవు వినో జలస్తరం అంటే ఆక్యుఫైర్స్, గమనించండి. ఆక్యుఫైర్స్ అంటే ఇప్పుడు మనకి ఇంటి లోపల కూడా వాటర్ ఫిల్టర్ ఉండగా చెల్లి, అదే తరహాలోనే భూమి లోపలికి నీరు వర్షపాతం వల్ల భూమి ఇంకిపోయినప్పుడు కొండరాళ్ళు, బండరాళ్ళు ఎట్లయితే భూమి లోపల కనిపిస్తాయో, భూమి పైన ఎట్టిందో అట్లే భూమి లోపల ఉంటవి. ఆ యొక్క రాతి పొరల మధ్యలో ఉన్నటువంటి జలభాగాలని జలస్తరాలు అని పేర్కొంటాం. ప్రీవియస్ ప్రశ్న. ఓషియన్ మీన్స్ మహాసముద్రం. తెలుగులో మహాసముద్రాలకు నిర్వచనం: భూమి ఉపరితలంపై విస్తరించిన విశాలవంతమైన జలభాగాలు, సరిహద్దులు లేనటువంటి విశాలవంతమైన జలభాగాన్ని మహాసముద్రాలు అంటాం. సరిహద్దులను కలిగి ఉన్న విశాలవంతమైన జలభాగాన్ని సముద్రాలు అంటాం. సముద్రాలని సీ అని పేర్కొంటాం. అరేబియన్ సీ అంటున్నాం. సో అరేబియన్ సీ. ఇండియన్ ఓషన్ అంటున్నాం. భారతదేశానికి దక్షిణం వైపున సరిహద్దుగా హిందూ మహాసముద్రం ఉంది. భారతదేశానికి పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. భారతదేశానికి తూర్పున తూర్పు హిందూ మహాసముద్రం. తూర్పు హిందూ మహాసముద్రాన్ని మనం ఈరోజు బంగాళ అఖాతము అని పేర్కొన్నాం. అఖాతము అంటే సముద్రం యొక్క నీరు భూమిలోకి చొచ్చుకొచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతం ఉంటుందో దాన్ని అఖాతం అని పేర్కొంటాం. సముద్రం యొక్క నీరు భూమిలోకి చొచ్చుకురావాలి. చొచ్చుకొచ్చినటువంటి యొక్క అంటే పక్షి యొక్క ముక్కు మాదిరి ఆకారంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అఖాతం అని పేర్కొంటాం. ఇక్కడ బంగాళ అఖాతము, దాంతో పాటుగా సింధు అంటే మెరియానా అఖాతం అని చెప్పేసి అడ్సన్ అఖాతం అని పేర్కొంటాం. ఈ అఖాతాలు అంటే విశాలవంతమైన జలభాగాలు, భూభాగంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే అర్ధచంద్రాకారంగా ఉండే ప్రాంతాలని, లేదంటే పక్షి యొక్క ముక్కు మాదిరి ఆకారంలో ప్రాంతాలని అఖాతాలని పేర్కొంటాం. అలా తూర్పు హిందూ మహాసముద్రాన్ని బంగాళ అఖాతం లేదా బంగ్లాఖాతం, బంగాళాఖాతం అనే పేరుతో ప్రస్తావించాం. బే ఆఫ్ బెంగాల్ అని పేర్కొన్నాం. అఖాతము వేరు, అగాధం వేరు. అగాధాలు అంటే సముద్రం లోపల ఉన్న అత్యంత లోతైనటువంటి ఖందకాలు, అత్యంత లోతైనటువంటి ప్రాంతాలు, వాటిని అగాధాలు, ట్రెంచెస్ అని పేర్కొంటాం. రైట్ సార్, ఎస్. రైట్ మిత్రమా, 1 కమెంట్ సార్. మీరు పాఠం చెప్తున్నారు, ముచ్చట చెప్తే మస్తు తింటారు, రైట్ సార్. అవును విను, అలవాటు పడిపోయింది ఇక యూట్యూబ్లలో అక్కడక్కడ విని 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 విని, రైట్ సార్. గమనించండి, రైట్ సార్. పాఠం చెప్తే వీడియో ఎక్కువ పోతలేదు, రైట్ సార్. ముచ్చట చెప్తే మాత్రం ఎక్కువ మొత్తంలో పోతుంది. అందులో మాక్సిమం పీపుల్స్ ఎలా ఉండాలంటే, అంటే మీన్ అభ్యర్థులు మిత్రులు తప్పుదో పట్టట్లేదు, అందరిలాగానే ఆలోచిస్తున్నారు అనమాట ప్రాపర్గా, రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ టెట్ రిజల్ట్ కోసం కట్ ఆఫ్ మార్కులు, ఏపీ డిఎస్సి కోసం ఏపీ కట్ ఆఫ్, తెలంగాణ డిఎస్సి వచ్చినప్పుడు తెలంగాణ కట్ ఆఫ్ అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ రాగానే కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్పేసి ప్రస్తావన చేస్తూ ఉంటారు, రైట్ సార్. సో కట్ ఆఫ్ లో నిర్ధారించాల్సిన నేపథ్యం అనేది ఎవరి వల్ల కాదనమాట. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటుంది సిబిటి ఎగ్జామ్ దృష్ట్యా. మన మండలంలో, మన విలేజ్ దృష్ట్యా, మన మండలంలో ఎంతమంది డిఎస్సి రాశారు, అందులో ఎస్జిటి ఎంతమంది ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ ఎంతమంది ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ లో మన కేటగిరీ ఎంతమంది ఉన్నారు, మన సెగ్మెంట్, వాళ్ళ టెట్ స్కోర్ ఎంత వచ్చిన విషయం మనకు తెలియదు ప్రాపర్ గా, రైట్ సార్. ఈవెన్ మీకు కానీ మాకు కానీ తెలియదు అనమాట, రైట్ సార్. కానీ మన మండలంలో ఉన్నటువంటి మన యొక్క స్కోర్ అనేది మనకు అవగాహన లేకపోయినా కూడా వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు, ఈ తరహాలో ఉంటుంది, నేను ఇలా సర్వే చేశానంటే హౌ ఈస్ పాసిబుల్, ఎలా నమ్మశక్యంగా ఉంటుంది, రైట్ సార్. అలా అవాస్తవమైనటువంటి ప్రతిపాదనని సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ చేసుకోవడం వల్ల కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతూ రీసెంట్ గా నిన్న జస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేశారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి పర్పస్, రైట్ సార్. డిఎస్సి రిజల్ట్ ఏ తరహాలో వస్తుంది, వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి కట్ ఆఫ్ పరిగణలో తీసుకొని మన యాప్ లో ఉన్న ఒక మిత్రుడే, రైట్ సార్, తన యొక్క జీవన విధానాన్ని పరిగణలో తీసుకుంటూ, సో ఇప్పటికీ 40 సంవత్సరాల వయసు వచ్చింది, 7 సంవత్సరాల తర్వాత ఏపీలో డిఎస్సి పడ్డది,
దాంతో పాటు పిల్లలు పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు. సో ఎవరో కొంత సందర్భాల దృష్ట్యా మాట్లాడుతున్న వాళ్ళు మీ పిల్లలు ఇంకా తర్వాత ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే మ్యారేజ్ చేసే స్థాయిలో ఉన్నారు, ఇంకా చదువుతారా అనేటటువంటి ఒక కామెంట్ చేయడం వల్ల ఆ కామెంట్ ని ఆయన బాగా ఎక్కువ మానసిక ఇబ్బందిగా తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు అనమాట. సో తన పరిణామక్రమాల దృష్ట్యా కొంత అనిపించింది అనమాట. వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి కట్ ఆఫ్ ఎప్పుడు నమ్మొద్దు. మనకు తెలిసిపోతుంది సార్, మన డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి మన స్కోర్ మనకు తెలిసిపోతుంది. మన లోపల ఇంకో వ్యక్తి ఉంటాడు, నీకు సర్వీస్ వస్తుందా రాదన్న విషయం ఆయన చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది అనమాట క్యూరియాసిటీ. నేను రాసినప్పుడు ఎంత వస్తుంది, నాకు జాబ్ వస్తారా తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. కానీ దానికంటే కొంత అవధులు ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఉన్నతంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. స్కోర్ తక్కువ రావడం వల్ల తక్కువ స్కోర్ వచ్చింది, ఈసారి సర్వీస్ వస్తుందో రాదో నేపథ్యంతో అలాంటి కార్యక్రమాలు ఎక్కువ మొత్తంలో చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, నంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు సార్. ఉపాధ్యాయ వృత్తి అంటే గాడ్ గిఫ్ట్. అలాంటి వృత్తిలో మనం ఉండబోతున్నాం, మనం చేయబోతున్నాం అన్నప్పుడు కాబట్టి ఎంత ఉన్నతంగా ఆలోచించిన విషయం మీరు కూడా గమనించే ప్రయత్నం చేయదు. ఓకేనా సార్, అట్లా చిన్నగా ఆలోచించే ప్రయత్నం చేయదు. ఎనీవే ఒకసారి గమనిస్తే పసిఫిక్ మహాసముద్రం గురించి ఒకసారి చూడండి సార్. రైట్, ఓషియానా. ఓ వినోద్, రైట్ సార్. వినోద్, ఓషియానా అంటే ఆస్ట్రేలియా ప్లస్ న్యూజిలాండ్. ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్యలోనే ప్రధానంగా జిలాల్ ఇండియా అనేటటువంటి ఇంకొక ఖండం కూడా విస్తరించాలి. అది సముద్రంతో సముద్ర మట్టాల వల్ల మొత్తం కూడా మునిగిపోయింది మిత్రమా. సో ఈ తరహా న్యూగినియా పుపావ దీవుల యొక్క మొత్తం ప్రాంతాన్ని ఓషియానా అనే పేరుతో ప్రస్తావిస్తారు. రైట్ సార్, ఎస్ రైట్ సార్, ఎస్ మిత్రమా. మమత చెల్లి, మంచు కవచము అంటే జలభాగాలు కూడా విభిన్నమైనటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా మంచుతో కప్పుకుంటుంది. ఇన్ కేసు ఒకవేళ మంచు ఉష్ణోగ్రత తక్కువ మొత్తంలో ఉన్నట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా ఒక జలభాగంగా విస్తరించిందని ప్రస్తావన. దట్స్ వై దాన్ని అంటార్టికా మహాసముద్రం అనే పేరుతో ప్రస్తావించాం. విశాలవంతమైన జలభాగమే కానీ ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల అది మంచుతో మారిపోయింది అనమాట, మంచు ఖండంగా మారిపోయింది, మంచుతో మొత్తం కూడా కప్పివేయబడ్డది, దాన్ని మంచు కవచంగా పేర్కొన్నాం. రైట్, ఎనీవే వన్స్ మిత్రమా, పసిఫిక్ మహాసముద్రం గురించి ఒకసారి ప్రస్తావన చేస్తే ఈ మహాసముద్రానికి పేరు పెట్టింది మాజిలాన్. సో ఇక్కడ మహాసముద్రాల దృష్ట్యా భూమి చుట్టూ వచ్చినట్టు మొదటి వ్యక్తి కూడా మాజిలాన్ అని పేర్కొనొచ్చు. ఈయనే ఫిలిప్పీన్స్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని గుర్తించిన వ్యక్తి కూడా మాజిలాన్. మహాసముద్రాల్లోకెల్లా అతి పెద్దది, అత్యంత లోతైనది. దీని వైశాల్యం సుమారు గమనించినట్లయితే మిత్రమా ఇగో ఈ తరహాలో విస్తరించుంటది. అదే తరహాలో గమనించినట్లయితే మొత్తం భూమి ఉపరితలంపై ఉన్నటువంటి ఈ మహాసముద్రము 28% ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఉంది. భూమిపై ఉన్న మొత్తం భూభాగ విస్తీర్ణానికి సమాన పరిణామంలో ఉంటుంది. అంటే భూమిపై విస్తరించిన భూభాగం 29% ఉంటే ఓన్లీ పసిఫిక్ మహాసముద్రం మాత్రమే 28% ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. రైట్ సార్, ఆసియా ఖండానికి దక్షిణ మహాసముద్రానికి పశ్చిమార్ధగోళంలోని ఆస్ట్రేలియా ఖండానికి మధ్యలో పసిఫిక్ మహాసముద్రం అనేది నెలకొని ఉంది. ఇటువైపు చూస్తే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అటువైపు చూస్తే ఆసియా ఆస్ట్రేలియాల మధ్యలో ఒక త్రిభుజాకారంగా డెల్టా ఆకారంలో విస్తరించిన మహాసముద్రమే పసిఫిక్ మహాసముద్రం. ఎక్కువగా ట్రెంచ్లు గల మహాసముద్రం. ఇందులో సుమారు 32 అగాధాలు ఉన్నాయి. దీన్ని ప్రశాంత మహాసముద్రం అని పేర్కొన్నాం, రింగ్ ఆఫ్ ఫైర్ అన్నాం. కారణం ఈ పసిఫిక్ మహాసముద్రం యొక్క చుట్టూ ప్రాంతాల్లోనే ఖండాలకు సంబంధించినటువంటి అంచులు విస్తరించున్నాయి, ఖండ భూభాగాల యొక్క అంచులు. ఈ అంచుల మధ్యనే ఎక్కువ మొత్తంలో అగ్నిపర్వతాలు పేరే స్వభావం అధికంగా ఉంటుంది, భూమి కేంద్రకం వద్ద ఉత్పన్నమవుతున్న ఎలక్ట్రోజెనిక్ ఉత్తేజిత బలాల కారణంగా. దట్స్ వై ఈ ప్రాంతాన్ని ప్రపంచంలో మొత్తం అగ్నిపర్వతాల్లో సుమారు 90% అగ్నిపర్వతాలు ఇక్కడే ఉండడం వల్ల దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో ప్రస్తావించాం. గుడ్ మార్నింగ్ సార్. మహాసముద్రపు ఖండ తీరపు అంచుపైన గల దేశాలలో ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్. రైట్ సార్, ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధిక దీవుల సముదాయంగా పిలువబడుతున్నది. ఇండోనేషియా మన భారతదేశానికి ఆగ్నేయం వైపున విస్తరించినది. ఇక్కడే ప్రధానంగా జావా అనేటటువంటి సుమిత్రా దీవులు, జావా దీవుల్లో నిరంతరం కూడా ఎక్కువ మొత్తంలో అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటారు. సో ఆసియా ఖండంలో అత్యధికంగా అగ్నిపర్వతాలు పేరే స్వభావం గల దేశాల్లో ఈ 3 దేశాలు ప్రసిద్ధి గాంచినవి. రైట్ సార్, అందులో ఇండోనేషియాని ప్రధానంగా అతిపెద్ద ఆర్చిపెలాగో అంటాం. ఆర్చిపెలాగో అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ దీవుల యొక్క సముదాయాన్ని ఆర్చిపెలాగో అంటాం. ఇండోనేషియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో పిలువబడుతుంది. రిమైనింగ్ జపాన్, ప్రపంచంలో సూర్యుడు మొదటగా ఉదయించేటువంటి దేశంగా పిలువబడుతుంది జపాన్. జపాన్ దేశం యొక్క రాజధాని టోక్యో అని పేర్కొన్నాం. ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద నగరం కూడా టోక్యో నగరంగా పేర్కొనొచ్చు. ఇగో ఈ జపాన్ దేశంలో ఉన్నటువంటి టోంగా దీవులు కిబరమతి అనే ప్రాంతమే ప్రపంచంలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే ప్రాంతం. ప్రపంచంలో మొదటగా కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే ప్రాంతం కూడా పేర్కొనొచ్చు.
ఫిలిప్పీన్స్ ప్రాంతం, ఇక్కడే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఈ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో విస్తరించింది. ప్రపంచంలో ఎక్కువగా కొబ్బరిని సాగు చేస్తున్న ప్రాంతంగా పిలువబడుతున్నది మనకు ఫిలిప్పీన్స్ అని పేర్కొనొచ్చు. రైట్ సార్. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనకు ఫిలిప్పీన్స్. మరి జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్ లో ఉంది, మహానది ఒడిన ఒడిశా రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం యొక్క వరి పరిశోధన కేంద్రం ఎక్కడుందో కామెంట్ చేయండి. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్, ఒడిశా రాష్ట్రం, మహానది ఒడ్డున విస్తరించినది. నెక్స్ట్ అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం యొక్క వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? పసిఫిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ అగ్నివలయం అనే పేరు కలదు. ఈ మహాసముద్రంలో ప్రపంచంలోకి అత్యంత లోతైన అగాధం మెరియానా ట్రంచ్. రైట్ సార్. సో యాజ్ పర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ దాంతో పాటుగా మనకున్నటువంటి భౌతిక భూగోళ శాస్త్రంలో భాగంగా సో లేటెస్ట్ డేటా ప్రకారం 11,033 మీటర్ల లోతు ఉంటుంది. కానీ మన టెక్స్ట్ బుక్ లో మాత్రం 11,022 మీటర్లు అనే ప్రస్తావన ఉంటుంది. సో కాబట్టి అక్కడ డాటా డిజిట్ అనేది గమనించినప్పుడు టెక్స్ట్ బుక్ లోనే పెట్టాలి. కాకపోతే ఇక్కడ ప్రస్తావన మిత్రం 11,033 మీటర్లు మీరు గుర్తుపెట్టిన ప్రయత్నం చేయండి. మళ్ళీ మీరు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు సాంఘిక శాస్త్రం అంటే ఎప్పుడు కూడా అప్డేట్ అవుతా ఉండాలి. కాబట్టి 11,022 మీటర్లు యాజ్ పర్ టెక్స్ట్ బుక్ డాటా, యాజ్ పర్ లేటెస్ట్ డాటా ప్రకారం 11,033 మీటర్ల లోతుతో విస్తరించింది. ఇది గమనించి ప్రయత్నం చేయాలి. అంకాపూర్ ని తెలంగాణ రాష్ట్రం యొక్క విత్తనాల రాజధాని అంటాం. సీడ్స్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా పిలువబడుతున్న అంకాపూర్, సీడ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నది మన యొక్క తెలంగాణ. భారతదేశం యొక్క విత్తనాల రాజధాని తెలంగాణ, తెలంగాణ యొక్క విత్తనాల రాజధాని అంకాపూర్. అంకాపూర్ చికెన్ కూడా జిఐ ట్యాగ్ లభించింది. సో జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ లభించింది అంకాపూర్ నాటుకోడి చికెన్ కి. రైట్ సార్. ఎస్ మమతా మ్యామ్. యాసర్ సుమలత చెల్లి. పోలాసా, జగిత్యాల జిల్లాలోని పోలాస అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క వరి పరిశోధన కేంద్రంగా పిలువబడుతుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క వరి పరిశోధన కేంద్రం ఇక్కడ సార్ పోలాస. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ దీవుల సమీపంలో ఇది ప్రధానంగా విస్తరించిన విధానం మెరియానా ట్రంచ్. ఇది ఉత్తరార్ధగోళంలో ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల మధ్య విస్తరించినది. ప్రపంచంలోని అత్యధిక దీవుల గల మహాసముద్రంగా పేర్కొనొచ్చు. ఈ మహాసముద్రంలో అత్యధికంగా సునామీలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ సునామీ అనే పదం జపనీస్ ప్రాంతానికి చెందిన పదంగా పేర్కొనొచ్చు. సునామీ అంటే తీర ప్రాంతం వైపు వచ్చే ఎత్తైన కెరటాలని సునామీ అని పేర్కొంటాం. జపాన్ దేశం ప్రపంచంలో ఎక్కువగా సునామీలకు ప్రసిద్ధిగాంచినదిగా పేర్కోవచ్చు. రైట్ మిత్రమా. రిమైనింగ్ గమనించాలి. ఇంకా ఇక్కడ ఒకసారి ప్రస్తావన చేస్తే మిత్రమా, ఎబైసెల్ మైదానం అనేది ఎక్కువ వెడల్పు గల మహాసముద్రంగా ఈ ప్రస్తావన చేసుకుంటాం. ఇక పసిఫిక్ మహాసముద్ర భాగాల్లో దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం, పసుపు సముద్రం, జపాన్ సముద్రం, అదే మాదిరిగా ఓక్టాస్ సముద్రం, బేరింగ్ సముద్రం అనేవి పసిఫిక్ మహాసముద్రం యొక్క భాగాలు. హిందూ మహాసముద్రాన్ని ఎట్లయితే మనం విభజించుకొని తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం అని పేర్కొన్నామో అదే తరహాలోనే పసిఫిక్ మహాసముద్రం యొక్క భాగాలు తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, పసుపు సముద్రం, జపాన్ సముద్రం, అదే తరహాలోనే ఓక్టాస్ సముద్రం, బేరింగ్ సముద్రం అనేది ప్రస్తావించబడింది. బేరింగ్ జలసంధిని ప్రపంచంలోకి మొదటిసారిగా వైటస్ బేరింగ్ అనే వ్యక్తి ఈదటం మూలంగా దీనికి బేరింగ్ జలసంధి అనే పేరు వచ్చింది. ఇది ఉత్తర అమెరికా, ఆసియాల మధ్యలో జలసంధిగా పేర్కొనొచ్చు. రెండు విశాలవంతమైన జలభాగాలను సంకలనం చేస్తున్న భాగాన్ని జలసంధులు అంటాం. రెండు విశాలవంతమైన భూభాగాలను విభజిస్తూ రెండు విశాలవంతమైన జలభాగాలను కలుపుతూ సంకలనం చేసే సన్నటి జలభాగాలనే జలసంధులు అంటాం. అలా పాక్ జలసంధి, డేవిస్ జలసంధి ప్రపంచంలో అతి పెద్దది, అతి వెడల్పైన జలసంధి డేవిస్ జలసంధిగా పేర్కొంటాం. రైట్ సార్. టార్టాట్ జలసంధి ప్రపంచంలో పొడవైన జలసంధి టార్టాట్ జలసంధిగా పేర్కొంటాం. ఈ బేరింగ్ జలసంధి గుండా 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం పోతుంది. అలా 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అనేది బేరింగ్ జలసంధిని ఖండించుకుంటూ ప్రయాణిస్తుంది. రైట్ మిత్రులు. బేరింగ్ జలసంధి ఉత్తర అమెరికా, ఆసియాల మధ్యలో విస్తరించింది. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలోకి రెండవ అతిపెద్ద మహాసముద్రంగా పేర్కొనొచ్చు. ఇది వైశాల్యం, దీని ఆకారం చూస్తే ఎస్ ఆకారంలో ఉంటుంది. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంలో విస్తరించుంటుంది. సుమారుగా దీని యొక్క వైశాల్యం. ఇది ఆఫ్రికా, యూరప్, పశ్చిమార్ధగోళంలోని ఈ వైశాల్యాలు గుర్తుపెట్టుకోవాల్సిన నేపథ్యం అవసరం లేదు సార్. నెక్స్ట్ ఆఫ్రికా, యూరప్, పశ్చిమార్ధగోళంలోని దక్షిణ మహాసముద్రానికి మధ్య నెలకొని ఉంటుంది. అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలను కలిపే డేవిస్ జలసంధి ఈ మహాసముద్రం యొక్క సరిహద్దులో కలదు. రైట్ సార్. డేవిస్ జలసంధి ప్రపంచంలోనికెల్లా అతిపెద్ద జలసంధిగా ప్రసిద్ధిగాంచింది. ఇది ఎక్కువ లవణీయత గల మహాసముద్రంగా పేర్కొనొచ్చు. రైట్ సార్. అతి పొడవైన ఖండ తీర రేఖ మరి అత్యంత పొడవైన తీర రేఖ గల మహాసముద్రంగా పేర్కొంటాం. అయితే టెక్స్ట్ బుక్ దృష్ట్యా ఆర్కిటిక్ మహాసముద్రం అతి వెడల్పైనటువంటి ఖండ తీరపు అంచును కలిగి ఉంటుంది. రైట్ సార్. ఇక్కడ ఖండ తీరపు రేఖ అంటున్నాం, అక్కడ ఖండ తీరపు అంచు అంటాం. రైట్ సార్. అలా ప్రపంచంలో అత్యంత పొడవైన ఖండ తీరపు అంచు కలిగినటువంటి మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం, ఐరోపాకి సమీపంలో. ఇక్కడ ఖండ తీరపు రేఖ అనేది ఎక్కువ మొత్తంలో ఈ అట్లాంటిక్ మహాసముద్రాలకు అనుసంధానమే ఉంటుంది అనమాట.
ఎందుకంటే ఇటువైపు చూస్తే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా, అటువైపు చూస్తే ఆఫ్రికా ప్లస్ ఐరోపా ఖండాలను విభజిస్తూ విస్తరించడం కాబట్టి సో ఈ తరహా మనకు దీని వెడల్పైన ఖండ తీరం పంచుకున్న మహాసముద్రంగా పేర్కొనొచ్చు. దీన్ని కల్లోల సముద్రము, హెర్రింగ్ సౌండ్ అనేటటువంటి ప్రస్తావన పేర్కొన్నారు. జల రవాణా మార్గాలు ఎక్కువ గల మహాసముద్రం. ఈ మహాసముద్రంలో అత్యంత లోతైన అగాధం ప్యూటోరికో ట్రెంచ్. రైట్ సార్. ఈ ప్యూటోరికో ట్రెంచ్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకుంటే 10,475 మీటర్ల లోతు విస్తరించి ఉంటుంది. 10,475 మీటర్లు. రైట్ సార్. 10,475 మీటర్ల లోతుతో విస్తరించి ఉంటుంది. రైట్ సార్. ఇది విభజితం ఎదర్ పడ్డది. రైట్ సార్. ఇట్లా చిన్న చిన్న ఎదర్స్ ఉన్నవి. రైట్ సార్. ప్యూటోరికో ట్రెంచ్. రిడ్జ్ అనేటటువంటి భూస్వరూపాలు ఎక్కువ గల మహాసముద్రం. మహాసముద్రంలోని రిడ్జ్లన్నింటిలోకెల్లా అతి పెద్దది మిడ్ అట్లాంటిక్ ఓషియాటిక్ రిడ్జ్ అని పేర్కొన్నాం. మిడ్ అట్లాంటిక్ ఓషియాటిక్ రిడ్జ్ అని ఈ సముద్రం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం యొక్క భాగాల్లో ఏజియన్స్, మెక్సికో, ఉత్తర సముద్రం, మధ్యధరా సముద్రము, నల్ల సముద్రము, కరేబియన్ సముద్రము, బాల్టిక్ సముద్రము, ఇంగ్లీష్ ఛానల్ అనేవి ఈ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క భాగాలుగా పేర్కొన్నాం. జీబ్రాల్ట్ జలసంధిని మధ్యధరా సముద్రపు తాలపు చెవిగా పేర్కొంటారు. కారణం అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రంలోకి జీబ్రాల్ట్ జలసంధి ద్వారానే ప్రవేశిస్తాం కాబట్టి జీబ్రాల్ట్ జలసంధిని మధ్యధరా సముద్రం యొక్క తాలపు చెవిగా కీగా పేర్కొనడం జరుగుతుంది. ప్రీవియస్ డిఎస్సి లో అయినటువంటి జీకే పాయింట్ ఆఫ్ క్వశ్చన్. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ హిందూ మహాసముద్రం. రైట్ సార్. దీనికన్నా మరో పేరు అర్ధ మహాసముద్రం అని. ఇది ప్రపంచంలో కింద 3వ అతిపెద్ద మహాసముద్రంగా పేర్కొన్నాం. ఇది ఎం ఆకారంలో విస్తరించి ఉంటుంది. దీన్ని ఒంటె వీపు ఆకారంలో ఉంటుంది. ఒంటె వీపు ఎట్లయితే ఎగుడు దిగులుగా ఉంటుందో ఆ తరహా మనకి ఒంటె వీపు ఆకారంలో ఉంటుంది, ఎం ఆకారంలో. ఇది ఆఫ్రికా దక్షిణ మహాసముద్రం, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య నెలకొని ఉంటుంది. ఈ మహాసముద్రంలో అత్యంత లోతైన అగాధం సుందా ట్రెంచ్ అని పేర్కొనొచ్చు. దీనిలో ప్రధానంగా చూస్తే జావా ట్రెంచ్ అనే పేరుతో కూడా ప్రస్తావిస్తాం. ఇక్కడ గమనించాలి మిత్రమా, ఈ యొక్క 7,450 మీటర్ల లోతుతో జావా ట్రెంచ్ అనేది విస్తరించుంటుంది. జావా అగాధం. ఈ మహాసముద్రంలో అతిపెద్ద దీవి మడాగాస్కర్ దీవి, మన మానవుని యొక్క ఉనికికి ఆధారమైనది. ఆగ్నేయాసియా తీరాన్ని ఆనుకొని ఉంటుంది. ఈ దీవిలో లేమూర్ జాతికి చెందినటువంటి కోతులు అధికంగా విస్తరించుంటాయి. తోకలు పెద్ద ఉంటాయి అనమాట, పొడుగైన తోకలు కలిగి ఉంటాయి. లేమూర్ జాతి. హిందూ మహాసముద్రంలో అమెరికా నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసిన దీవి డిగో గార్షియా అని పేర్కొంటాం. హిందూ మహాసముద్ర భాగాల్లో గ్రేట్ ఆస్ట్రేలియన్ వైట్, అడెన్ సింధు శాఖ, ఓమెన్ సింధు శాఖ, మొజాంబిక్ ఛానల్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, పర్షియన్ గల్ఫ్స్. రైట్ సార్. ఈ సముద్ర భాగాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. రైట్ సార్. సముద్ర శాస్త్రంలో భాగంగా ఉన్న సమాచారాన్ని మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. రైట్ సార్. గమనించింది ఇంటర్మీడియట్ దృష్టి. నెక్స్ట్ గమనిస్తే మహాసముద్రంలో ప్రస్తావన ఒకసారి చూడండి సార్. అంటార్క్టికా మహాసముద్రం, దీన్ని దక్షిణ మహాసముద్రం అని పిలుస్తారు. దక్షిణ మహాసముద్రం ప్రపంచంలోకెల్లా కొత్తది, 4వ అతిపెద్ద మహాసముద్రంగా పేర్కొనొచ్చు. 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ 5వ మహాసముద్ర సరిహద్దులను గుర్తించాలని నిర్ణయించింది. దీని వైశాల్యం పరిగణలో తీసుకోవాలి మిత్రమా. ఈ మహాసముద్రంలో లోతైన అగాధం దక్షిణాన శాండివిచ్ ట్రెంచ్ కు దక్షిణంగా గుర్తించారు. ఈ మహాసముద్రంలో అత్యంత లోతైన అగాధం నాన్ సెన్స్ ట్రెంచ్ అని పేర్కొంటాం. 5,450 మీటర్ల లోతు ఉంటుంది. ప్రపంచంలోకి అతిపెద్ద సముద్ర ప్రవాహమైన అంటార్క్టికా పరి ధ్రువ ప్రవాహం అనేది 21,000 కిలోమీటర్ల పొడవుతో విస్తరించింది. ఈ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాలు అత్యధికంగా పెంగ్విన్ పక్షులు సంచరిస్తూ ఉంటాయి. దీనికి నిర్దిష్టమైన ఆకృతి ఉండదు. అంటార్క్టికా ఖండ తీరాన్ని ఆనుకొని ఉన్న పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల యొక్క జలరాశినే అంటార్క్టికా మహాసముద్రం అంటారు. దీన్నే వెడల్ సముద్రం అని, అముండ్సేన్ అఖాతం అనేటువంటి పేరుతో కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్కిటిక్ మహాసముద్రం. రైట్ మిత్రమా, లేట్ అయిందా? ప్రపంచంలోకి అతి చిన్న మహాసముద్రం. ఇది వృత్తాకారం లేదా జీరో ఆకారంలో, ఓ ఆకారంలో ఉంటుంది మిత్రమా. ఉత్తర ధ్రువాన్ని ఆవరించి ఉన్న మహాసముద్రంగా పేర్కొన్నాం. దీన్ని ఉత్తర మహాసముద్రం అని కూడా పేర్కొంటాం. ఈ సంవత్సరంలో అధిక కాలం ఘన రూపంలో విస్తరించి ఉంటుంది. లవణీయత తక్కువ గల మహాసముద్రంగా పేర్కొన్నాం. ఆర్కిటిక్ మహాసముద్ర భాగాల్లో బారెన్ సముద్రం, లాప్టిక్ సముద్రం ఉంటుంది. ఇక్కడ గమనిస్తే ప్రపంచంలో అతిపెద్ద సముద్రంగా పిలువబడుతుంది దక్షిణ చైనా సముద్రం. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం అని పేర్కొన్నాం. ప్రపంచంలో అతి చిన్న సముద్రం ఇంగ్లీష్ ఛానల్ అని పేర్కొంటాం. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం కరేబియన్ సముద్రం అని పేర్కొన్నాం. తక్కువ లోతైనటువంటి సముద్రం పర్షియన్ గల్ఫ్స్ అని పేర్కొంటాం. రైట్ సార్. ఇవి సముద్రాలు నిర్దిష్టమైన సరిహద్దులను కలిగి ఉండి విశాలవంతమైన జలభాగాన్ని సముద్రాలు అంటాం. రైట్ సార్. ఇంతకుముందు మనం మహాసముద్రాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ సముద్రాల్లో ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం, ప్రపంచంలో అతి చిన్న సముద్రం ఇంగ్లీష్ ఛానల్, ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం కరేబియన్ సముద్రం, అతి తక్కువ లోతైన సముద్రం పర్షియన్ గల్ఫ్ అని పేర్కొన్నాం. రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడ గమనిస్తే సముద్రం యొక్క భూతల విభజన. ఇప్పుడు సముద్రం యొక్క అంతర్గతంగా విస్తరించిన భూతలాల యొక్క నిర్మాణం, ఖండ తీరపు అంచు, ఖండ తీరపు వాలు, ఖండ తీరపు మైదానం, ఖండ తీరపు అపాతాలు.
రైట్ సార్. సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ 80% ఉంటుంది. రైట్ సార్. ఎస్, గమనించండి మిత్రమా. వన్స్ తిరిగి పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. డే టైంలోనే పెడతాను మాక్సిమం. ఈరోజు సో అందుబాటులో ఉంటాను. ఫుల్ డే క్లాస్ కూడా తీసుకుంటాను. ఐ మీన్ అంటే 2-3 పాఠ్యాంశాలు డిస్కస్ చేసుకుంటూ పోతాం. ఓకేనా మిత్రం? రైట్ రైట్ మిత్రమా. 6 అవుతుంది కదా, చాలా వరకు స్కూల్ ఈరోజు స్కూల్ పిల్లలకు టైం ఉంటుంది. మేబీ మెసేజ్ పెడతా ఉన్నాం మన స్కూల్ టైం అవుతుంది సార్ పిల్లలు రేట్ అయితే ఈరోజు ఆలస్యం మిత్రమా. ఎనీవే వన్స్ ఇస్ క్లియరా? రైట్ సార్. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్ నోటిఫికేషన్ పెడతాను. ఈరోజు మనకి సోషల్కి సంబంధించిన కంటెంట్ పైన ఇంటర్మీడియట్ సూపర్ ఛాలెంజ్ కోర్సులో టెస్ట్ ఉంటుంది. మెథడాలజీ రేపు టెస్ట్ ఉంటుంది. నేను పార్ట్ 2 టెస్ట్ ఉంది కదా, ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాకు ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి, నేను వాటిని రివాల్యుయేట్ చేసుకుంటూ పోతాను. రైట్ సార్. మీకు ఒకవేళ ఎర్రర్ అనిపిస్తే టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత కింద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, దాని ప్రకారం ఇంకా వేగంగా ముందుకెళ్ళచ్చు. కొంచెం సపోర్ట్ చేయండి, అందరం కలిసి ముందుకెళ్దాం. మోర్ దెన్ ఎక్కువ క్వశ్చన్ తోటి నేను టెస్ట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. క్వశ్చన్స్ రాయడానికి చాలా టైం పడుతుంది, బాగా గమనించండి. ఒక 50 క్వశ్చన్ రాయాలంటే మాక్సిమం ఒక 2 hours కూర్చోవాల్సి వస్తుంది సార్. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ప్రశ్నల యొక్క సరళ దృష్ట్యా మళ్ళీ ప్రశ్న పత్రం మీకు హ్యాండ్ ఓవర్ అయినప్పుడు ఏ తరహాలో మీకు దోహదపడాలి అనే నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని క్వశ్చన్ పేపర్ రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాక్సిమం వీలైనంత వరకు కొంచెం టెస్ట్లు ఎక్కువ రాయండి, ఎక్కువ స్కోర్ తీసుకురావచ్చు. అదే తరహాలో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పండి. ఇంకా మన ఎక్కువ మొత్తంలో ఫ్రెండ్స్ వస్తున్న కొద్దీ అందుబాటులోకి మనకు కొన్ని పీడిఎఫ్లని కొన్ని టెక్స్ట్ బుక్లను ముందు తీసుకెళ్దాం. ఇంకా ఎక్కువ టెస్ట్లు పెట్టుకుందాం. రైట్ సార్. మీరు చేసేటటువంటి కార్యాచరణ చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు మిత్రం. చాలా థ్యాంక్స్, చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు చేసే సపోర్టు, మీరు ఇచ్చేటటువంటి కామెంట్సే నన్ను ఇంకా ఎక్కువ మొత్తంలో ఉత్సాహభరితంగా ముందు తీసుకెళ్ళచ్చు. రైట్ సార్. మన టీం అంతా కూడా అదే అంటున్నమాట. తెలంగాణలో ఈసారి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో ముందుకు వెళ్దాం 100% అని చెప్పేసి. ఎక్కువ స్కోర్ తీసుకొస్తాం, ఎక్కువ జాబ్లు వస్తాయని గమనించండి. హెచ్జిటి ప్రమోషన్ల వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గుతాయనే ఒక అపోహ 80% పెట్టుకోవద్దు. అక్కడ హెచ్జిటిగా ప్రమోషన్స్ అనేవి స్కూల్ అసిస్టెంట్ వైపు పోవు. రైట్ సార్. బాగా గమనించండి. స్కూల్ అసిస్టెంట్ వైపు పోకుండా ప్రమోషన్లు వాళ్ళకు కంప్లీట్గా స్థానం బదిలీ చేసుకుంటూ సరే మనకు వాళ్ళ యొక్క ఎక్వైరీషన్స్ని బదిలీ చేసుకుంటూ వస్తుంది అనమాట. అంటే ప్రమోషన్స్ వల్ల కొంతవరకు గమనిస్తే బేసిక్స్ పెరుగుతూ ఉంటాయి, దాంతోపాటు కొంతవరకు వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ పెరుగుతుంది తప్ప స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మొత్తం భర్తీ చేయరన్నమాట. కేవలం 10% మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంది, మిగతా అంతా కూడా భర్తీ చేసే అవకాశం లేదు. ఇంకా అందులో చర్చలు జరుగుతున్నవి. మాక్సిమం వీలైనంత వరకు మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండే ఆప్షన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే హై స్కూల్ స్ట్రెంత్ పెరిగింది ఈసారి. రైట్ సార్. పదవి విరమణ పొందిన వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళే ఉన్నారు అనమాట. కాబట్టి గమనించాలి. అప్పుడెప్పుడో ఎగ్జిట్ కొట్టిన వాళ్ళు ప్రమోషన్ తోటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి వచ్చి స్కూల్ అసిస్టెంట్ తోటి వాళ్ళు రిమూవ్ అవుతున్నారు అనమాట. రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్మెంట్ అయ్యేది కూడా అయిన వాళ్ళు మన పోస్టులు ఎక్కువ, అందులో సోషలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మంచిగా చదవండి, 100% డిఎస్సి క్రాక్ చేయొచ్చు. అర్థమైంది సార్? రైట్, ఓకేనా? ప్రసన్న మ్యామ్ తప్పకుండా చెల్లె పీడిఎఫ్లన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్. సార్ మీరు పీడిఎఫ్లు ప్రొవైడ్ చేయమంటున్నారు, మన ఇంకా బుక్కే రిలీజ్ కాలేదు. బుక్ కోసం తయారు చేస్తున్న పీడిఎఫ్లు ఇవన్నీ కూడా జస్ట్ మన మిత్రులు ఇంకా చాలా వరకు మీకు అందరికి కూడా పని ఉంది, పని అప్పచెప్తాను. ఒక్కొక్కరికి ఒక చాప్టర్ ఇచ్చేసి దాన్ని మొత్తం స్కూటీ చేయమని చెప్పేసి. ఓకేనా సార్? అట్లాంటప్పుడు చేద్దాం మనం. కాకపోతే మీరు అందరు షేర్ చేస్తున్నారు సార్. ఒక పీడిఎఫ్ నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ కోర్సులో కానీ లింక్ ఇస్తే డౌన్లోడ్ చేసి తిరిగి అది నా దగ్గరికి వస్తుంది మళ్ళీ. రైట్ సార్. ఆ తరహాలో ఉన్నారు. పీడిఎఫ్ షేర్ చేయకండి, మన యాప్ని షేర్ చేయండి. మన యాప్ని షేర్ చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ షేర్ చేసి కింద మీకు కలుగుతున్న అనుభవాలు, పాఠ్యాంశం చెప్తున్నప్పుడు విధానము, బోధనా విధానం మీ యొక్క సోదరుడు మాదిరిగా వెంకట్ సార్ని కొంచెం కనికరించి దయ ఉంచి ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా ఎక్కువ కంటెంట్ ఇస్తా, ఎక్కువ మొత్తంలో పని చేస్తా. మీకోసం నేను పని చేయడానికి సిద్ధం సార్, అది గమనించండి. ఇక అంత మించి నేనేం చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. రైట్ మిత్రమా. సురేఖ మ్యామ్ 100% చెల్లె. మ్యాక్సిమం ప్లాన్ వర్క్ చేస్తున్నాం దాని మీద, బుక్ మీద వర్క్ చేస్తున్నాం. బుక్ ఎలా ఉండాలంటే మన వినోద్ సార్ చెప్పిందనమాట. వినోద్ సారు, శిరీష్ అక్క, సోమేశ్వర్ సారు, సుధాకర్ సారు, వెంకన్న, ఇందులో చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్ చెప్పారు సార్ బుక్ బయటకు వస్తుంది అంటే కొంచెం ఆలస్యమైనా కూడా బయటి ప్రపంచంలో ఆ పుస్తకం చదివితే మొత్తంగా రేపు మళ్ళీ అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా టెక్స్ట్ బుక్ చదివితేనే సివిల్స్ ప్రిపేర్ అవుతారు అనమాట. అదే తరహాలో మన టెక్స్ట్ బుక్ బేసిక్ గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ కు పెట్టింది పేరుగా ఉండాలని చెప్పేసి. కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు మీకు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ 4టిని కలుపుకుంటూ ఆ బుక్ ముందుకు తీసుకొస్తాను.
మాక్సిమం గా వీలైనంత వరకు మెరిట్ ట్రిక్స్, రైట్ సార్, ఆ మెరిట్ ట్రిక్స్ ని బేస్ చేసుకుని వస్తాను అనమాట. ఓకేనా, రైట్ సార్. ఎస్, శిరీష చెల్లి, ప్రపంచం చిన్నది కానీ సబ్జెక్ట్ పెద్దదిరా. మానవుడి కంటికి కనిపించే ప్రతి అంశము కూడా సోషల్ పార్టే, రైట్ సార్. కాబట్టి ఇక మీరు సోషల్ పర్పస్ లో జాబ్ కొట్టాలంటే ఏ తరహాలో ఉండాలో తెలుసుకోండి సార్. ఓకేనా, మర్చిపోతూ ఒక చిన్న స్టాటస్ కామెంట్, మీ అభిప్రాయాన్ని వాస్తవమే నిజమైతే మీకు ఎలా కలుగుతారా ఆ కామెంట్ పెట్టేసి ఒక స్టాటస్ పెట్టండి. మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేయండి, రోజుకి ఒకసారి షేర్ చేయండి మన కోసం, మన యొక్క డెవలప్మెంట్ కోసం. ఓకేనా, రైట్ సార్. థ్యాంక్ యూ మిత్రమా. తప్పకుండా మ్యామ్. మంజుల మ్యామ్, అట్లా రీడింగ్ కోసం అయితే ఇస్తాను రా. మీకు ఆల్రెడీ జాగ్రఫీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫోల్డర్ లోపల చాప్టర్ వారి ఇంటర్మీడియట్ పీడిఎఫ్ ఉంటుంది, అందులో ఈ పార్ట్ ఉంటుంది చూడండి ఒకసారి. నేను మళ్ళీ పెడతాను. సురేఖ మ్యామ్, తప్పకుండా చెల్లె తీసుకొస్తారా. మహేష్ బాబు సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎనీవన్. వన్స్ మళ్ళీ నోటిఫికేషన్ పెడతాను సార్ డే టైంలో, మాక్సిమం ఒక 2 o'clock అట్లా ఆ టైంలో క్లాస్ తీసుకుంటాను. పరిగణ కొంచెం వేగంగా ముందుకెళ్దాం, ఎందుకంటే మన జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నప్పటికీ హిస్టరీ సార్ ప్లస్ ఎకనామిక్స్ సార్ రెడీగా ఉంటారు అనమాట. సార్ వాళ్ళు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది అన్నారు. షెడ్యూల్ మీన్స్ మన బుక్ విషయంలో వర్క్ జరుగుతుంది వాళ్ళ దగ్గర కూడా, అలా క్లియర్ గానే మనం ముందుకు వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సురేఖ సార్, ఎస్ ఇదే సార్ మ్యాప్స్ ఉంటాయి చెల్లె. మ్యాప్స్ ఇంకా మీకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. కొంచెం ఇది ఇక్కడ క్లియర్గా కనిపిస్తలేదు. సముద్రం లోపలికి వెళ్తున్న కొలది ఈ తరహాలో వెళ్తా ఉంటాం. ఇక్కడ లోతైనటువంటి అంచులు ఏవైతున్నాయో దీన్ని అగాధనం పేర్కొంటాం. సముద్రంలో ఉన్న ఈ పర్వతాలు ఏవైతున్నాయో ఈ పర్వతాల లోపల కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్న వీటినేమో గయోడ్స్ అని పేర్కొంటారు. ఈ మునిగి ఉన్నటువంటి పర్వతాలనేమో రిడ్జ్లు అంటాం. పైకి తేలితే దీన్ని ఐలాండ్ అని పేర్కొంటారు, దీవులు అని పేర్కొంటారు. రైట్ సార్, ఎస్. ఈ తరహా కొంచెం మ్యాప్ కూడా పెద్ద మొత్తంలో వేసుకొని తీసుకొస్తుంది. ఓకే మ్యామ్, రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ ఆల్. హెచ్జిటి ఆల్సో సార్, ఎస్ సార్. మనకి ఈరోజు ఇద్దరు సార్ వాళ్ళు ఉన్నారు అందుబాటులోకి, వాళ్ళ ద్వారా కొంత సమాచారం చేయాలి. అందుకే నేను మీకు ప్రస్తావన చేయలేదు. ప్రమోషన్స్ ద్వారా ఎంతవరకు మనకు పర్సెంటేజ్ పోస్టులు అనేవి డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయం, రైట్ సార్. మ్యాక్సిమం 10% అని చెప్పేసి సార్ వాళ్ళ ప్రస్తావన, దానిపై కులంకషంగా డిస్కస్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మా ఆఫ్టర్నూన్ క్లాస్ లో క్లారిటీ ఇస్తాను పర్ఫెక్ట్ గా, రైట్ సార్. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్తుంది కదా. సార్ వాళ్ళు జస్ట్ నిన్న మాట్లాడుతున్నప్పుడు సండే కదా, నిన్న మాట్లాడుతున్న డిస్కషన్ బాగా నిన్న మీకు లైవ్ కనెక్ట్ కాలేదు, రైట్ సార్. అందుకని చెప్పేసి నేను టెస్ట్ కొంచెం ముందుగా పెట్టాను. ఆ టైంలో సార్ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో కొంత సార్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీకు ప్రస్తావన చేస్తాను మళ్ళీ. ఓకేనా, ఎస్ సార్, రైట్ సార్. ప్రమోషన్లపై ఎట్లాంటి ఇబ్బంది పడకండి, మనకు పోస్టులు ఉంటవి. ఇంకా పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్ ఇస్తానే ప్రస్తావన ఉన్నది. ఆగస్టు మొదటి వారం లోపల, అంటే ఆగస్టు 10వ తేదీ లోపల ఈ యొక్క కార్యాచరణ ఇచ్చి, డిఎస్సి కార్యాచరణ, జాబ్ క్యాలెండర్ కార్యాచరణ ఇచ్చి ఆగస్టు 15వ తేదీ రోజున జెండా వందనం రోజున మేము ఇవి చేసినాం అని చెప్పేసి ఆయన అయింది సార్. పర్టికులర్ గా ఉపన్యసించేటటువంటి నేపథ్యం కలిగి ఉంది అని తెలుస్తుంది అనమాట, అందరు అంటున్నారు. కాబట్టి ఆగస్టు 15 లోపలనే మన కార్యాచరణ రిలీజ్ చేసి వదిలిపెడతాడు. కాబట్టి కార్యాచరణ రిలీజ్ చేసిన తర్వాత మన గుండెలో గంట కొట్టడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి, టైం వేస్ట్ చేయొచ్చు సార్. ఓకేనా, రైట్ సార్. అందుకే మీకు తెలిసినప్పుడు చెప్పండి. హెచ్జిటి మిత్రులు మీరు ఎవరైనా ఉంటే కూడా ఈరోజు హెచ్జిటి కంటెంట్ కోర్స్, సోషల్ కంటెంట్ కోర్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అప్లోడ్ చేసి పెడతాము, పబ్లిష్ చేస్తాము. అదొకసారి చూడమని చెప్పండి. టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేద్దాం, ఎందుకంటే మనం కొంచెం ముందుకెళ్తే తొందరగా బుక్ అయిపోతుంది. మీరు సపోర్ట్ చేస్తే హెచ్జిటి ప్లస్ మనది రెండింటి కలిపి ముందు తీసుకెళ్తే కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది పడకుండా సార్ వాళ్ళతోటి కంటెంట్ క్లాసెస్ మళ్ళీ రివిజన్ చేసుకోండి, ఇబ్బంది కలుగుతుంది అనమాట. అట్లా సార్ వాళ్ళందరి యొక్క నిర్ణయం తీసుకొని ముందు తీసుకెళ్తాం. మన మిత్రులు కొంతవరకు చెప్పారు. సో వాళ్ళు వీళ్ళు వెంకట ఇట్లా వాళ్ళు ఇలా పర్టికులర్ గా సార్ హెచ్జిటి పరంగా కూడా మన దగ్గర కంటెంట్ ఎట్లా ఉంది, టెస్ట్ ఎట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రస్తావన చేస్తే మాకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి. కాబట్టి మనందరం కలిసి పనిచేద్దాం సార్, కలిసి ముందుకెళ్దాం. మీరు విజయం సక్సెస్ అవ్వండి. ఇప్పుడు కాదు, ఈ యొక్క డిఎస్సి అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిఎస్సి వరకు అప్పుడు మనం ఫైనాన్షియల్ గా బెనిఫిట్ కోసం ప్లాన్ చేద్దాం. అప్పుడు మీరు వచ్చి పాఠాలు చెప్పాలి తప్పకుండా, వితౌట్ రెమ్యునేషన్, రైట్ సార్. గమనించండి, ఒక్కొక్కరు ఒక్కో చాప్టర్ ఒక్కో సబ్జెక్ట్ తీసుకోండి, మొత్తం మీరైతే సబ్జెక్టు, రైట్ సార్, ఆ తరహాలో ఉండాలి. రైట్ మిత్రమా, ఎల్లప్పుడూ కూడా మీరు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్కి వచ్చి పాఠ్యాంశం బోధించడానికి ఎల్లప్పుడూ వెల్కమ్, స్వాగతం. రైట్ సార్, చెప్పాను కదా, చదివే అంత సత్తా, కూర్చున్నంత ఓపిక ఉంటే సర్వీస్ నీ ఒంటి మీదకి వస్తుంది. కంటెంట్ నీ హ్యాండ్ ఓవర్ లో ఉండి సర్వీస్ నీ ఒంటి మీద ఉంటే ప్రపంచం అంతా నీ చేతిలో ఉంటుంది. ఇది గమనించాలి సార్. ఎస్, చెప్పాను కదా. అందుకే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ ఎక్కించి
అత్యంత లోతైన ప్రాంతం మెరియానా ట్రంచ్ వరకు తీసుకుపోయే ఏకైక అధ్యాపకుడు జాగ్రఫీ సార్. అదే తరహాలోనే నీ యొక్క పుట్టు పూర్వోత్తరాల దృష్ట్యా నీ ఉనికి, మానవుని యొక్క జీవన విధానం సంబంధించిన ఉనికి నిమిత్తం మొదలు పెడితే నిన్నటి వరకు జరిగిన మొత్తం సమాచారం చెప్పేవాడే చారిత్రగా బోధించిన అధ్యాపకుడు. రైట్ సార్. నీ పరిపాలన విధానం ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా నువ్వు పరిపాలించబడుతున్నావు, నీ యొక్క పరిపాలన విధానంలో నీకున్న బాధ్యతాయుతమైన లక్షణాలు ఏంటివి, నువ్వు చేయాల్సిన బాధ్యతలు ఏమున్నాయి అనే విషయం ఒక దేశపరంగా నీకున్న బాధ్యతలని, విధులని, హక్కులని ప్రస్తావించేవాడే మనకున్నటువంటి రాజనీతి శాస్త్రాన్ని బోధించిన అధ్యాపకుడు. అదే తరహాలోనే నీకు వచ్చే ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ స్కూల్కి వెళ్తూ పాఠ్యాంశం బోధిస్తూ ఎవ్రీ మంత్ 1 నుంచి 5వ తారీఖు వరకు శాలరీ వస్తుంది. ఆ వచ్చిన శాలరీస్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నావు, ఎంత వస్తుంది, ఎంత జిఎస్టీ పడుతుంది, ఎంత కటింగ్లు అవుతున్నవి, దాంతోపాటు నీకున్న లోన్స్ ఏ విధంగా క్లియర్ అవుతున్నవి, ఇంట్లో నిత్యావసర వస్తువులకు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇలా ఎంత సేవింగ్ చేస్తున్నావు అనే విషయం, నీకు వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీల గురించి గతం నుంచి ఇక్కడ దాకా నీతో పాటు దేశం మొత్తం, దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ పైన లావాదేవీల గురించి చర్చించేవాడే అర్థశాస్త్ర పితామహుడు. అర్థశాస్త్రం సంబంధించిన బోధనా విధానం ఎకనామిక్స్ సార్. ఇలా సోషల్ మొత్తం కూడా మన చుట్టే తిరుగుతుంది సార్. ఓకేనా? రైట్. సోషల్ చెప్పడం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ హ్యాపీ. అందులో మీరు సోషల్ ఉపాధ్యాయులు అవుతున్నారంటే ఇంకా చాలా హ్యాపీ. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. జానే సార్, చాలా రోజుల తర్వాత వచ్చింది సార్. ఈరోజు తప్పకుండా మనము ట్రీట్ చేయాల్సింది సార్. మీరే ఇవ్వాలి ట్రీట్. రైట్ సార్. ఎస్, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్?